అందమైన జీవితం. లైఫ్ లో ప్రతి ఒక్కరికి రెండు అద్భుతమైన రోజులు ఉంటాయండి. మర్చిపోలేని రోజులు ఉంటాయి. ఆ రెండు రోజులు మన లైఫ్ చేంజింగ్ రోజులు. ఒకటేమో మనం పుట్టిన రోజు. మనం ఎప్పుడైతే పుట్టామో ఆ రోజు మన జీవితంలో ఒక గొప్ప రోజు. అండ్ ఇంకొక రోజు ఏంటో తెలుసా అండి? ఎవరన్నా థింక్ చేస్తారా? ఇంకొక రోజు ఏంటి మన లైఫ్ లో? ఇంకొక రోజు, ఇంకొక గొప్ప రోజు ఏదై ఉండొచ్చు? మెసేజ్ చేయండి ఎవరన్నా. టెన్త్ రిజల్ట్. మెసేజ్ చేయొచ్చు మీరు. ఓకే, సరే నేనే చెప్తాను వితౌట్ ఇంటరప్షన్. మనం పుట్టిన రోజు ఒక రోజు గొప్ప రోజు అయితే, మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు ఇంకొక గొప్ప రోజు. అందరూ పుడుతున్నారు పోతున్నారు, బట్ మనం ఎందుకు పుట్టామో మనకు తెలిసిన రోజు ఆ గొప్ప రోజు. ఆ గొప్ప రోజు మీలో చాలా మందికి ఈ రోజు కాబోతుంది. ఖచ్చితంగా అవుతుంది కూడా. ఎందుకు పుట్టామో తెలుసుకోవడం. మీరు ఇక్కడ ఉన్న 38 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో, ఏదో మేము ఊరికే వచ్చాం ఇక్కడ, ఎలాగో ఫ్లోలో వచ్చామని మీరు అనుకుంటున్నారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనం ఏదైతే గట్టిగా మనస్సులో అనుకుంటామో, ఏదైతే గట్టిగా కోరుకుంటామో, అందుకు తగిన పరిస్థితులు, మనుషులు, వ్యక్తులు, వస్తువులు, రీసోర్సెస్ మన దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఆకర్షణ సిద్ధాంతం. మనకి ఏది కావాలని కోరుకుంటే అదే వస్తుంది. మీరు ఎప్పుడో ఎక్కడో ఒక చోట, నా వల్ల నలుగురికి మంచి జరగాలి, నేను ఒక నలుగురికి మంచి మాటలు చెప్పాలి, నేను ఒక స్టేజ్ మీద మాట్లాడాలి, భయపడకుండా స్టేజ్ మీద మాట్లాడి నలుగురి జీవితాలను ప్రభావితం చేయగలిగే శక్తి నాకు రావాలని ఎక్కడో ఏ ఊహలోనో ఏ కలలోనో ఎక్కడో అనుకొని ఉంటారు. అది బలంగా పనిచేసి ఆ ఆలోచనకు ఆకర్షణ శక్తి తోడయి, ఆ ఆకర్షణ శక్తితే లాగబడ్డదే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ క్లాస్. మేమందరం ఇక్కడికి వచ్చి పనిచేసేది కానీ, బిజీ షెడ్యూల్ నుంచి వచ్చి చెప్పేది కూడా, సార్లు కానీ, ఇప్పుడు మేడం సాయిమా మేడం కానీ, వీళ్ళు కంటిన్యూస్ గా ఎన్నో బ్యాచ్లలో వాళ్ళు వచ్చి, వాళ్ళకి ఇంట్లో పని ఉన్నా, వాళ్ళకి ఫ్యామిలీస్ జాబ్స్ అన్ని ఉన్నా కూడా వచ్చి ఎందుకు చెప్తారు అంటే, నా బోటోడు కూడా ఎందుకు చెప్తామంటే డబ్బుల గురించి అయితే కాదు. డబ్బులు అనేవి ఇక్కడ రానే రావు, ఫస్ట్ పాయింట్. మరి ఏమొస్తదండి మీకు? ఎందుకు చెప్తారండి మీకు? అసలు యాక్చువల్ గా ట్రైనర్ ఎందుకు అయ్యారండి మీరు? మీరు రేపటి ట్రైనర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు? మీరు ఒక ట్రైనర్ గా ఎందుకు అవుదాం అనుకుంటున్నారని చెప్పి. నేను రోజు కొటేషన్స్ రాసుకుంటా ఉంటా. రాసుకుని నా మనసుకు నచ్చిన కొటేషన్ రాసుకొని నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఫార్వర్డ్ చేస్తా ఉంటా. డిఫరెంట్ పీపుల్ కి ఫార్వర్డ్ చేస్తా ఉంటా. దోస్ ఆర్ ఫేమస్ కోట్స్ బై సిన్నోడా అని వస్తుంది. ఒకసారి నేను అట్లాగే రాసుకుంటా. భగవంతుడా, నాకు మళ్ళొక జన్మంటూ ఉంటే, పొరపాటున మానవ జన్మంటూ ఉంటే, ఆ జన్మలో కూడా నన్ను ట్రైనర్ గానే పుట్టించమని చెప్పి. ఎందుకు ట్రైనింగ్ అంటే అంత ప్యాషన్? ఏమొస్తది అందులో అంటే, మనుషులందరికీ దీపావళి సంవత్సరానికి ఒక్కసారి వస్తది. దీపావళి పండుగ మనందరికి కూడా సంవత్సరానికి ఒక్కసారి వస్తది. కానీ ఎవరన్నా మనం దారెంబడిపోతుంటానో, ఎవరన్నా ఒక ఫోన్ చేసో, ఎవరన్నా ఒకరు వాట్సాప్ చేసో, సార్, మీ వల్ల నేను బాగుపడ్డాను, మీ వల్ల నాకు ఒక మంచి మార్గం దొరికింది, మీ క్లాస్ వల్ల నేను కొంత మారాను, మీ క్లాస్ వల్ల నేను ఇలా అయ్యానని చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగులే నాకు రోజు దీపావళి. ఆ దీపావళి కోసమే బ్రతుకుతాను నేను. నాకు డబ్బులు కావాలను, ఆస్తులు సంపాదించాలను, ఐశ్వర్యం సంపాదించాలను, వెనకేసుకోవాలా, ముందేసుకోవాలా, ఆ కాన్సెప్ట్, అట్లాంటి కాన్సెప్ట్ లేనే లేదు. అంటే 33 ఇయర్స్ కి ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను హిమాలయాలకు వెళ్ళి వచ్చాను. హిమాలయాల్లో కూడా చూసి వచ్చాను. లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ జీరో టు హీరో. ఏమీ లేని పరిస్థితి నుంచి, ఏమీ లేని పరిస్థితి నుంచి కష్టపడి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎదిగి, తర్వాత ఒక 6 దేశాల్లో పనిచేసి, అంతా అయిన తర్వాత పెళ్లి, ఇవన్నీ ఇల్లు, ఆస్తులు, పొలాలు అన్ని సంపాదించుకున్న తర్వాత హిమాలయాలకు వెళ్ళి ఏంటి నా లైఫ్ పర్పస్ అని తెలుసుకున్న విధానం నుంచి పుట్టిందే అందమైన జీవితం అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మన ట్రైనర్లకు ఎందుకు చెప్పాలి మరి? సరే, ట్రైనర్లుగా మీరు అవుదాం అనుకుంటున్నారు. ట్రైనర్లు అయిన తర్వాత మీరు ట్రైనర్లు అయ్యేది కూడా ఒక 10 మంది జీవితాలన్నా మీ వల్ల మారాలని చెప్పే కదా మీరు ట్రైనర్లుగా మారేది. మీరు డబ్బుల కోసం అయితే ట్రైనర్లు అవ్వద్దు. దయచేసి ఈ ప్రొఫెషన్ వదిలేయండి. డబ్బుల కోసం కాదు, 10 మంది జీవితాలలో మార్పు తీసుకురావాలి, మా వల్ల మంచి జరగాలనుకున్న వాళ్ళు మాత్రమే ట్రైనింగ్లు తీసుకోండి. మీరు ట్రైనర్ అయిన తర్వాత మీరు ఎలాగో ఒక 10 మందిని మారిస్తే, ఆ 10 మంది ఇంకో 10 మందిని మారిస్తే, ఆ 10 మంది ఇంకో 10 మందిని మారిస్తే, కొన్ని వేల మందిని మార్చిన వాళ్ళు అవుతాం మనం. తరతరాలుగా గంపా సార్ ఒక్కరు ఒక 1000 మందిని మార్చుంటారు కాబట్టి,
బట్ ఆ 1000 మంది కొన్ని వేల మందిని మారుస్తున్నారు. 1000 మందికి కొన్ని వేల మందికి మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నారు. సో అది కదా తృప్తి అంటే. ఆ తృప్తి కోసమే కదా అందరం పనిచేసేది. సో ఆ తృప్తి కోసం మీరు పనిచేయండి. ఆ తృప్తి కోసం మీరు ఈ క్లాసులు అటెండ్ అవ్వండి. ఆ తృప్తి కోసం మీరు ఈ క్లాసులు వినండి. అప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తది. అండ్ ట్రైనర్లకి ఎందుకు చెప్పాలి ఈ అందమైన జీవితం క్లాసు అంటే, మనం మంచి మాటలు చెప్తామని మనం అనుకుంటే యూట్యూబ్ లో కూడా బోల్డ్ అని ఉన్నాయి. మనం మాటలు చెప్పో లేకపోతే ఇక్కడ ఉన్న కంటెంట్ కాపీ చేసో మనం చెప్పొచ్చు. బట్ అక్కడ ఆల్రెడీ ఉంటది కదా, మన మాటలే ఎందుకు వినాలి? మన మాటలు ఎప్పుడు వింటారు జనం అంటే, మనం చెప్తున్న సబ్జెక్ట్ నచ్చి కాదు. అదొక పాయింట్ అయి ఉంటుంది. కానీ మనం ఎలా ఉన్నాం ఈ సమాజంలో, మన డిసిప్లిన్ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన విలువలేంటి, మనం ఎలా ఉంటున్నాం సమాజంలో అన్న దాన్ని బట్టి మనకు ఒక విలువ వస్తే ఆ విలువే చెప్తుంది పాఠాలు పబ్లిక్ కి. మనం వెళ్ళి నోరు పెట్టుకొని చెప్పాల్సిన పని లేదు. మనం బ్రతుకుతున్న తీరు, మనం జీవిస్తున్న తీరే మన పక్కన వాళ్ళకి పాఠాలు. అరే సార్ అలా చెప్తున్నాడు, సార్లా బ్రతకాలి మనం అనుకోవాలి, కానీ సార్ చెప్తున్నట్టుగా బ్రతకాలి అనుకోవద్దు. ఎందుకంటే చెప్పేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. బట్ ఆచరిస్తూ చెప్పేవాళ్ళు కావాలి ఈ సమాజానికి. మీరు ఎప్పుడైతే ఆచరిస్తూ చెప్తారో, మీకోసం మిమ్మల్ని వినటానికి, మీరు చెప్పేది వినటానికి వందల మంది లైన్లు కడతారు. అప్పుడు మనం స్పీకర్ అనిపించుకుంటాం. అంతే తప్ప ఏదైతే చెప్తున్నామో అప్పుడు స్పీకర్ అనిపించుకోం మనం. సో ప్రక్షాళన రావాల్సింది ఎక్కడ? మన మనస్సులో రావాలి ప్రక్షాళన. ఏదో బయట వచ్చి బయట చెప్తున్నాం, నేర్చుకున్నాం, కంటెంట్ చెప్తాం, మాకు ఇది చెప్పడం బాగొచ్చు, అది చెప్పడం బాగొచ్చు అంటే కాదు. మన మనస్సులో మార్పు రావాలి. మన మనస్సులో ప్రక్షాళన రావాలి. ఒక రైతు పంట పండించాలంటే భూమిని దున్ని చదును చేసి ఒక విత్తనం వేస్తాడు. ఒక చిన్న విత్తనం వేస్తాడు. ఆ విత్తనం మొక్క అయితే దాన్ని కాపాడి ఆ మొక్కను వృక్షంగా చేసి ఆ వృక్షం వచ్చిన తర్వాత ఫలాలు తీసుకుంటాడు. ఇప్పుడు మీ మనస్సులు కూడా ప్రశాంతంగా ఉంటేనే, చదును చేసిన మనస్సులాగా చదును చేసిన భూముల్లాగా మీరు ప్రశాంతంగా ఉంటేనే, మీరు ప్రశాంతంగా ఆలోచించగలిగితేనే మీ వల్ల 10 మందికి న్యాయం జరుగుతుంది, బాగుపడతారు. మీరే చికాగ్గా పరాగ్గా, మీరే ద్వేషంతో అసూయతో మీరు రగిలిపోతే మీరు ఇంకొకరికి ఏం చెప్పలేరు. మీరు ఇంకొకరికి చెప్పలేకపోతే ఏంటంటే మేము బాగానే ఉన్నాం కదా అని మీరు అనుకుంటారు కావచ్చు. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఇన్ని రీసోర్సెస్, ఇంతమంది ఫ్రీ టైం ని మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీరు బాధ్యత తీసుకోవాల్సిందే. 10 మందికి మంచి చెప్పాలన్న బాధ్యత తీసుకోవాల్సిందే. నా టైం మీకు ఫ్రీ కావచ్చు, కానీ ఆ టైం మీకు ఇస్తున్నందుకు మీకున్న బాధ్యత, మీకున్న కృతజ్ఞత ఏంటి అంటే, ఇంకొక 10 మందికి మంచి చెప్పడం. మీరు ఆ 10 మందిని మంచి చెప్పకపోతే ఏమవుతుందంటే, మేము నేర్చుకొని బయటికి వెళ్ళిపోతాం, మేము బాగున్నాం అని మీరు అనుకుంటారు కావచ్చు. అనుకోండి. బట్ మీ వల్ల ఎక్కడో ఒక చోట ఒక్కరు మారినా చాలు మాకు. అలా కాకుండా ఒక 10 మంది మారితే ఇంకా అదృష్టం, ఇంకా మంచిది. మేము మార్చామండి, మా వల్ల ఏం కాదు అంటే, అన్నీ తెలిసిన మీరు ఎవ్వరికి ఏం చెప్పకుండా పోతే కూడా అదొక పెద్ద నేరం. అది చాలా పెద్ద నేరం. ఏమో మీరు చెప్పే మంచి మాటల వల్ల ఏ రిక్షావాడు అబ్బాయో, ఏ ఆటో అతని అబ్బాయో బాగా చదువుకొని మోటివేషన్ ఫీల్ అయ్యే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీరు చెప్పట్లేదు ఆ విషయాలను, మంచి విషయాలను చెప్పట్లేదు అంటే ఆ పిల్లాడి భవిష్యత్తు అక్కడనే ఆగిపోతుంది. కాబట్టి రేపు దేశానికి కావాల్సిన ఒక సరైన విద్యార్థిని మనం ఇవ్వనట్టే. దేశాభివృద్ధిలో మనం పాలు పంచుకోనట్లే. అంటే దేశాభివృద్ధికి మనం హెల్ప్ చేయనట్లే, కాబట్టి మనం నేరం చేస్తున్నట్టే. మనకు మంచి తెలిసి చెప్పకపోవడం ఖచ్చితమైన నేరం. సో అందుకనే మనం ట్రైనర్లుగా మనం మారాలి. మనం ఎలా మారాలి? మన మనస్సులో ఎలా మారాలి? మనం ఎలా ఉండాలి అని చెప్పేదే ఈ అందమైన జీవితం. చెడు చేయడం తప్పు. బట్ మంచి చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. చెడు చేయడం తప్పే, కానీ మంచి చేయకపోవడం మాత్రం మహాపాపం. మనకు తెలిసిన మంచిని పంచకపోవడం ఇంకా మహాపాపం. ఎందుకంటే ఆ మంచి వల్ల కొన్ని వేల మంది మారే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న 40 మందిలో 40 మందికి కనీసం 100 మందిని వాళ్ళ లైఫ్ లో మారుస్తే 4,000 మంది మారే అవకాశం ఉంది. మీరు 4,000 మంది మారే అవకాశాన్ని మీరు ఆపొద్దు దయచేసి. మీరు కొనసాగించండి. యు ఆర్ పవర్ఫుల్. మీకు ఆ అర్హత ఉంది కాబట్టి ఈ అవకాశం మీ దగ్గరికి వచ్చింది. చాలా మంది చెప్తా ఉంటారు, మీరేం ట్రైనర్లు, మీరేం టీచర్లు అని చెప్తా ఉంటారు. యు ఆర్ పవర్ఫుల్ అండ్ యూనిక్ ట్రైనర్ కాబట్టి ఇక్కడి దాకా వచ్చారు. ఇంపాక్ట్ దాకా రావడం, గంపా సార్ పెట్టిన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అయ్యి క్లాస్ వినడం అనేది అంత చిన్న విషయం కాదండి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటేనే ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్ హీరోస్ అండ్ హీరోయిన్స్. ఓకే. సో అందమైన జీవితం కోసం మనం ఏం చేయాలండి? ఎలా మనం ట్రైనింగ్ ఇస్తే జనాలు మన మాట వింటారు అంటే, అందమైన జీవితంలో మొట్టమొదటి స్టెప్ వచ్చేసి క్షమించడం. క్షమించడం అనే గుణం ఒక ట్రైనర్ కి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎప్పుడైతే ఎవరైతే మనల్ని అవహేళన చేస్తారో, మనల్ని విమర్శిస్తారో, మన వైపు చులకనగా చూస్తారో, మనల్ని అనరాని మాటలు, సూటిపోటలు ఆ మాటలు అంటా ఉంటారో, వాళ్ళను తట్టుకొని ఎదగాలి అంటే వాళ్ళని క్షమించి తీరాల్సిందే.
ఎందుకు క్షమించాలండి? వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారు. వాళ్ళు మాకు డబ్బులు ఎగ్గొట్టారు. వాళ్ళు మాకు అప్పులు తీసుకొని ఇవ్వలేదు. రకరకాలుగా హింసించారు. రకరకాల మాటలు అన్నారు. పక్కింటోళ్ళు అది అంటున్నారు. ఎదురింటోళ్ళు ఇది అంటున్నారు. రకరకాల మాటలు అంటున్నారు. బట్ అంటే అననివ్వండి, క్షమించండి. ఎందుకంటే మీరు ఇక్కడి దాకా వచ్చింది ఒక గొప్ప పర్పస్ కోసం. లైఫ్ లో ఒక గొప్ప ఆశయం కోసం ఆలోచించే వాళ్ళు చిన్న చిన్న విషయాలు ఆలోచించొద్దండి. ఫస్ట్ పాయింట్ అది. మా మా నాన్న ఇది అన్నారు, మా అమ్మ ఇది అన్నారు, నా భార్య ఇది అంది, నా భర్త అది అన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకుంటూ కుప్ప చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో తెలుసా? మనం తిన్న తిండికి ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. మనం తిన్న ఆహారం వల్ల ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్స్ కి, హార్ట్ పంపింగ్ కి, రకరకాల వాటికి, లివర్ కి, ఇలాంటి వాటికి అన్నిటికీ మన బాడీలో ఖర్చు కావాలి ఆ ఎనర్జీ. కానీ ఏం చేస్తున్నాం మనం? ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని ద్వేషం, చిరాకు, పగ, అసూయ, రకరకాల ఆలోచనలు, వాడి పట్ల ద్వేషం, వీడి పట్ల ద్వేషం, వాడి పట్ల చిరాకు, అసూయ, పగ, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్ని పెట్టుకొని మనసులోనే ఆలోచిస్తూ మనం తిన్న ఫుడ్ వల్ల వచ్చిన ఎనర్జీ అంతా ఆ ఆలోచనలకే వెళ్ళిపోతే ఇంకా మన బాడీ కోసం ఏముంటది? బాడీ కోసం ఆర్గాన్స్ కి సరైన శక్తి అందక ఒక్కొక్క ఆర్గాన్ కుంటుపడుతుంది. ఒక్కొక్క ఆర్గాన్ స్లోగా పని చేయడం మానేస్తుంది. ఎప్పుడైతే స్లోగా పని చేయడం మానేసిందో మనకు అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, షుగరు, బీపీ, హార్ట్ అటాక్, రకరకాల వ్యాధులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? మనం చేస్తున్న నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. వస్తే ఏంటంటే మాకే వచ్చింది హార్ట్ అటాక్, మాకే వచ్చింది బ్లడ్ ప్రెషర్, మాకే వచ్చింది షుగర్, మాకే వచ్చింది టెన్షన్, మాకే యాంగ్జైటీ, మీకేంటండి ప్రాబ్లం అంటారేమో. అవును, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం వచ్చినా కూడా నాకు ప్రాబ్లమే. మన ఇంపాక్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఒక్కరు కాదు. ఇంపాక్ట్ కి వచ్చే ముందు మీరు ఒక్కరే కావచ్చు. కానీ ఇంపాక్ట్ కి వచ్చిన తర్వాత మీరు 100 మందిని మార్చే శక్తి గల గొప్ప బాహుబలు. అలాంటి మీరు మీ ఆరోగ్యం బాగాలేకపోతే, మీరే మీకోసం పని చేసుకోలేకపోతే రేపు 100 మంది జీవితాలను చేయగలిగే అవకాశాన్ని కోల్పోతారు మీరు. అర్థమవుతుందా నేను చెప్పేది? మీ ఒక్కరి సొత్తు కాదండి. కరోనాలో కరోనా 1 వచ్చింది, కరోనా 2 వచ్చింది. అయినా మనం పోలేదెందుకు? మనం ఎందుకోసం బ్రతికున్నాం? సమాజానికి ఏదో మన వల్ల పనుంది కాబట్టే మనం బ్రతికున్నాం. మన వల్ల ఏదో గొప్ప లక్ష్యం నెరవేరాలి కాబట్టే మనం బ్రతికున్నాం. అంతే తప్ప ఏదో గాలిలో ఊరికే ఉండాలని కాదండి. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 నడుస్తుందంట. కరోనా వచ్చినా నేను పోలేదు ఎందుకు? ఇక్కడ ఏదో పని ఉంది నాకు. ఆ గొప్ప లక్ష్యం కోసం పని చేయాలి తప్ప, భర్త ఏదో అన్నాడు, భార్య ఏదో అంది, బాస్ ఏదో అన్నాడు, ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకుంటా కూర్చుంటా ఉంటే మీరు చేయాల్సిన ప్రొడక్టివ్ థాట్స్ మీరు చెయ్యరు. మీరు చదువుకోవాల్సిన కంటెంట్ మీరు చదువుకోరు. మీరు చూడాల్సిన మంచి మంచి వీడియోస్ మీరు చూడరు. మీరు నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మీరు నేర్చుకోరు. ఇలాంటి వాటికి టైం లేకపోతే మీరు ఎక్కడ ట్రైనర్ అవుతారు? ఎక్కడ స్పీకర్ అవుతారు? ఎక్కడెళ్ళి మీ సబ్జెక్ట్ డెలివరీ చేస్తారు? లక్ష్యం గొప్పగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించొద్దు, వదిలేయాలి, క్షమించాలి. ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీరు ఎలా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా, పొడుగా ఉన్నా, లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, యు ఆర్ హియర్ ఫర్ ఏ గ్రేట్ లైఫ్ పర్పస్. జీవితంలో ఒక గొప్ప పర్పస్ కోసమే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉన్నా వర్కౌట్ అవుతుంది. కళ్ళు లేని బొల్లా శ్రీకాంత్ ఇండస్ట్రీ పెట్టి కొన్ని వందల మందికి ఆయన ఇండస్ట్రీ పెట్టి ఆయన కొన్ని వందల మందికి ఎందుకు ఆ ఉపాధి చూపించగలుగుతున్నారు? సో ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళు కొన్ని వందల మందికి చేస్తున్న దానిలో తృప్తి వస్తుంది. సో మీకు కూడా, మీ వల్ల కూడా లైఫ్ పర్పస్ నెరవేరాలి అంటే, మీ లైఫ్ పర్పస్ నెరవేరాలి అంటే, మీకు ఎంచుకున్న గొప్ప గొప్ప లక్ష్యాలు సిద్ధించాలి అంటే చిన్న చిన్న విషయాలు వదిలేయండి. చిన్న చిన్న విషయాలు వదిలేయండి. చిన్న చిన్న విషయాలు పట్టుకొని వేలాడుతూ ఉంటే మీ ఎనర్జీ అంతా అయిపోద్ది. మీకు నేను ఒక ₹1000 ఇస్తే ఆ ₹1000 మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారు? మీకు ఏది కావాలో అది మాత్రమే కొనుక్కుంటారు తప్ప వృధా అయితే చేయరు కదా! ₹1000 నోటునే మనం వృధా చేయలేము. అట్లాంటిది మన ఆలోచనలు, మన ఎనర్జీ, గొప్ప గొప్ప ఆలోచనలు తీసుకోవాల్సిన మన ఎనర్జీని నెగెటివ్ ఆలోచనల కోసం పెడుతున్నాం మనం. నెగెటివ్ వాళ్ళ కోసం వాడినేసేయాలి, వీడినేసేయాలి, వాడిని కొట్టాలి, వీడిని తిట్టాలి, వాళ్ళేదన్న మాట అంటే మళ్ళీ తిరిగి పగ తీర్చుకోవాలి. వాళ్ళని టకటక అనేయాలి. రోజంతా అదే ఆలోచన పెట్టుకుంటూ, రోజంతా అదే పెట్టుకుంటూ మన బాడీని మనం హింసించుకుంటున్నాం. అవతల వాడు చచ్చిపోవాలని చెప్పి మన బాడీని మన కత్తితో పొడుచుకుంటూ మనం చచ్చిపోతున్నాం. వాడికి ఏం కావట్లేదు. మన అన్నవాడు అట్లాగే ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు. బట్ మనం ఆ అభిప్రాయాన్ని మన మనసులోకి తీసుకొని అదే పదే ఆలోచిస్తూ మన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నాం. ఏమొస్తుంది దానివల్ల? అండ్ మీ జీవితం మీ రెస్పాన్సిబిలిటీ కాదు, మన ఇంపాక్ట్ రెస్పాన్సిబిలిటీ. మన ఇంపాక్ట్ బాధ్యత కూడా మీ పైన ఉంది. మాకేముందండి, మేము వెళ్ళిపోతాం అంటే కుదరదు. మీరు ఇంపాక్ట్ ప్రాపర్టీ అంటే సమాజానికి మంచి చేయాల్సిన బాధ్యత మీ ముందుంది కాబట్టి మీరు మిమ్మల్ని క్షమించండి.
మీకు ఎవరికి మీకు ఎవరు హాని చేసినా వాళ్ళని క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేయమండి మేము అలాగే పగ పెట్టుకుంటాము అంటే పెట్టుకోండి మీ బాడీలో. కానీ మీకు రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఒక్కరోజు హాస్పిటల్‌లో జాయిన్ అయితే లక్షలు లక్షలు ఖర్చవుతాయి. మీరు అదే ఆలోచించుకుంటూ ఎందుకు వచ్చిందో ప్రాబ్లం కూడా తెలియదు. ఆల్ ద డిసీజెస్ ఆర్ ఆల్మోస్ట్ సైకోసోమాటిక్ డిసీజెస్. మానసికమైన ఆలోచనల వల్ల వచ్చినాయి ఈ ఫిజికల్ జబ్బులని. సో మీరు యశోద హాస్పిటల్‌లోనో ఇంకో ఇంకో ఎంఎన్‌సి హాస్పిటల్‌లోనో జాయిన్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టే కంటే క్షమించేయండి. వదిలేయండి మనుషుల్ని. చిన్న చిన్న మనుషుల్ని వదిలేయండి. మిమ్మల్ని రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలుంటాయి. అవతల వాళ్ళ అభిప్రాయాలను మనం కంట్రోల్ చేయలేము. తుఫాన్లు, భూకంపాలు, వర్షాలు వీటిని మనం ఎలాగ కంట్రోల్ చెయ్యలేమో, అవతల వాళ్ళ విమర్శలను కూడా మనం కంట్రోల్ చెయ్యలేము. మనం ఏ పని చేసినా ఎవడో ఒకడు అంటానే ఉంటాడు, అంటానే ఉంటాడు. మనం చేయకున్నా అంటానే ఉంటారు. చేసినా అంటానే ఉంటారు. మంచి చేసినా అంటేనే ఉంటారు. చెడు చేసినా అంటేనే ఉంటారు. మంచి చేసిన బుద్ధుడు మంచి చెప్పి మంచి చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేశాం? క్రీస్తు మంచి చెప్పి మంచి చెప్పి వెళ్ళిపోయాడు. సిలువేశారు. గాంధీని చంపేశారు. సో మంచి చెప్పినా మంచి చేయకపోయినా మంచి ఓకే. బట్ మనం వాటిని పట్టించుకోవద్దు. మనకేం కావాలి? నేను చెప్పాను కదా! ఫస్ట్ లోనే చెప్పాను. మనకు కావాల్సిన తృప్తి అవతలి వాళ్ళ కళ్ళల్లో దీపావళి వెలుగులు రావడం. అవతల వాళ్ళ కళ్ళలో దీపావళి వెలుగులు రావాలంటే మనం సమాజానికి మంచి చేయాలి. సమాజానికి మంచి చేయడం అనే గొప్ప లక్ష్యం కోసం మనం పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న మనుషుల గురించి ఆలోచించకండి. ఒక రైతుకు పొలం దున్నుతా ఉంటే ఒక చిన్న రాయి దొరికిందని చెప్పి ఆ రాయిని తీసుకెళ్లి లోకల్లో ఉన్న స్క్రాప్ షాప్ లో చూపిస్తే ఆ రాయి విలువ ₹100 అని చెప్పి కట్టించాడంట. అదే రాయిని ఇంకొక చోటుకి తీసుకెళ్లి టౌన్ లోకి తీసుకెళ్లి ఆ స్క్రాప్ షాప్ అతను బంగారం షాప్ లో చూపిస్తే అది బంగారం అని తెలియదంట. కొన్ని వేల రూపాయల విలువ కట్టించాడంట తను. ఆ బంగారం షాప్ అతను బొంబాయి లాంటి సిటీకి వెళ్ళి అక్కడ అదే రాయిని చూపిస్తే అది డైమండ్ అని తేలిందంట. ఆ డైమండ్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలిసిందంట. అదే రాయి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కలాగా ఉంది. ఒకరి దృష్టిలో రాయి, ఒకరి దృష్టిలో బంగారం, ఒకరి దృష్టిలో డైమండ్. మీరు కూడా ఒకరి దృష్టిలో మంచి, ఒకరి దృష్టిలో చెడు, ఒకరి దృష్టిలో నథింగ్, ఒకరి దృష్టిలో సంథింగ్, ఒకరి దృష్టిలో గ్రేట్. వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ ఏ ప్రూవ్డ్ డైమండ్. నేను చెప్పే విషయం అదే. మీరు డైమండే. చూసే వాళ్ళకి మీరు రాయిలా కనపడచ్చు. చూసే వాళ్ళకి మీరు బంగారంలా కనబడచ్చు. చూసే వాళ్ళకి ఎలాగైనా కనబడనివ్వండి. యు ఆర్ ఏ ప్రూవ్డ్ డైమండ్. బిలీవ్ దిస్. నమ్మండి ఈ విషయాన్ని. యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. మీరు ఇంపాక్ట్ దాకా వచ్చారు అంటేనే మీరు రాలేదు. ఈ యూనివర్స్ మిమ్మల్ని తీసుకొచ్చింది. ఈ యూనివర్స్ మిమ్మల్ని ఆకర్షింపజేసింది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. మీరు వర్తున్న క్యాండిడేట్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. మీ వల్ల మంచి జరగాలి కాబట్టి సమాజానికి ఇక్కడి దాకా వచ్చారు. ఈ క్లాసులన్నీ వింటున్నారు. ఇంతమంది మీకోసం పనిచేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. సో అందుకోసం మీరు చేయాల్సిన పని ఏంటి? మీ గొప్ప లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాలు నెరవేరడానికి అత్తగారు ఈ మాట అన్నారు, కోడలి మాట అన్నారు, మా తోటికోడలు ఈ మాట అంది, మా వియ్యంకురాలు ఈ మాట. నథింగ్ అండి. చిన్న చిన్న విషయాలు వదిలేయండి. గొప్ప పర్పస్ మనసులో పెట్టుకోండి. మీరు దేనికోసం అయితే ఎదగాలని డిసైడ్ అయ్యారో దానికోసం ఎదగండి. మిగిలిన ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. మరి ఎలాగండి క్షమించడం మాకు ఒక్క రోజులో వస్తదా? అది ఒక్క రోజులో రాదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు క్షమిస్తూనే ఉండాలి. ప్రతిరోజు క్షమిస్తూనే ఉండాలి. ప్రతిరోజు వదిలేస్తూనే ఉండాలి. మనకేదైతే లక్ష్యం ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే మీకు 24 గంటలు పని ఉందో మీరు ఇంకొక ఆలోచన పెట్టరు. పని ఉన్న రోజు మిగతా విషయాలు ఆలోచించరు. సో పని పెట్టుకోండి. పని లేదండి మాకంటే కుదరదు. మీరు ఏదో గ్రేట్ సర్వీస్ చేయమని మేము అడగట్లేదు. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఒక సర్వీసే. అమ్మాయిలకు చెప్తున్నాను, మహిళలకు చెప్తున్నాను, సోదరీమణులందరికీ చెప్తున్నాను నేను ఒక విషయం. ఏదో ఒక పని పెట్టుకోండి. 4 డబ్బులు సంపాదించే పని పెట్టుకోండి. ఎందుకంటే మాకు డబ్బులు అక్కర్లేదు. మా ఆయనకి డబ్బులు ఉన్నాయండి, పొలాలు ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయని అంటారేమో. మీరు సంపాదించే ప్రతి పైసా కూడా సమాజానికి మీరు చేస్తున్న సేవ. సేవ ఎలా అవుతుందండి? నేను ఒక్కరినే సంపాదించుకుంటున్నాను కదా అనుకుంటారేమో. అది సేవనే. మీరు సంపాదించే ప్రతి రూపాయిలోంచి మీరు ఖర్చు పెడతారు. మీరు అమ్మాయిలైతే నగల కోసం ఖర్చు పెడతారు. లలిత జ్యువెలర్స్‌కో ఇంకొక నగల షాప్‌కో వెళ్లి ఆ నగల షాపులో కొంటారు. మీరు కొనే నగల షాపులో నగల వల్ల ఆ స్టాఫ్ బ్రతుకుతారు. ఆ ముందున్న వాచ్‌మెన్ బ్రతుకుతాడు. ఆ ముందున్న టీ కొట్టు అతను బ్రతుకుతాడు. మీ కేబుల్ టీవీ అతను బ్రతుకుతాడు. మీ పాలవాడు బ్రతుకుతాడు. అందరూ బతుకుతున్నారు. మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా సమాజంలోకి వెళ్తుంది. సమాజంకి ఇండైరెక్ట్ గా మీరు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఫీజులు కడుతున్నారు. ఆ పిల్లలు రేపు ఈ ఐఏఎస్, ఐపీఎస్ రేపు లేకపోతే ఇంపాక్ట్ లో గొప్ప స్పీకర్ అవుతే సమాజానికి గొప్ప సేవ జరుగుతుంది. అంటే మీరు పని చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. పని చేయకుండా ఖాళీగా ఉంటే ఇదంతా జరగదు. మీరు పని చేయకపోవడం కూడా పెద్ద నేరం. మీరు సెంట్రల్ జైల్లో పెట్టినా తప్పులేదు. సమాజానికి మంచి చేయకపోవడం కూడా పెద్ద పాపం. చదువుకొని ఇక్కడి దాకా వచ్చి ఇన్ని స్కిల్స్ నేర్చుకొని మీరు మంచి చేయకపోయినా పాపమే. మీరు సంపాదించకపోయినా కూడా పాపమే. మీరు సంపాదిస్తే మీరు
ఒక్కరే బాగుపడతారని మీరు అనుకుంటారు కానీ మీరు సంపాదించే ప్రతి రూపాయి సమాజంలోకి వెళ్తుంది. సమాజంలోకి సర్వీస్ చేయడం అంటే రోడ్ల మీద నిలబడి అన్నదానాలు చేయడం, టీలు కాఫీలు ఇవ్వడం, లేకపోతే అనాథాశ్రయాలకు వెళ్ళి ఒక రోజు అన్నదానం చేయడం, వాళ్ళకి పుట్టినరోజులు, అది కాదు, అది ఓకే చేయండి, పర్వాలేదు. కానీ అన్నిటికన్నా గొప్ప సర్వీస్ మీరు ఒక పనిలో ఉండడం, మీరు డబ్బులు సంపాదించే పనిలో ఉండడమే సమాజానికి మీరు ఇచ్చే గొప్ప సర్వీస్. అంతకు మించిన సర్వీస్ ఏం లేదు. మీరు సంపాదించే ₹1,00,000 సంపాదిస్తే దానివల్ల కనీసం 100 మంది బ్రతుకుతారు. 100 మంది ఇండైరెక్ట్ గా మీ పాలతోను, కేబులతోను, మీ ఇంటి రెంట్ తీసుకునే ఓనరు, పేపర్ అతను, ఇలా రకరకాలుగా మీరు ఆలోచించుకోపోతే కొన్ని వందల కుటుంబాలు బ్రతుకుతాయి. వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. సో దయచేసి మీరు పనిలో ఉండండి. మీరు పనిలో ఉంటే పక్కవాడి గురించి ఆలోచించరు, పక్కవాడి కామెంట్ల గురించి ఆలోచించరు. మీరు ఎప్పుడైతే అవతల వారి గురించి ఆలోచించలేదో వాళ్ళని క్షమించిన వాళ్ళు అవుతారు. వాళ్ళని క్షమించిన వాళ్ళని ఎప్పుడైతారో మీరు మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతారు. మీరు మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టుకుంటే చదువుకుంటారు. చదువుకుంటే కంటెంట్ ప్రిపేర్ అవుతారు. కంటెంట్ ప్రిపేర్ అవుతే రేపు గొప్ప స్పీకర్ అవుతారు. అదే కదా మన జీవిత లక్ష్యం. అదే కదా మనకు కావాల్సిన గొప్ప లక్ష్యం. దానికోసం పని చేయండి. చిన్న చిన్న వాటి కోసం పని చెయ్యొద్దు. చిన్న చిన్న వాటి కోసం మన ఆలోచనలు వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ కి CEO అయ్యాడంటే, ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే, పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడంటే ఏంటి బేస్ ఏంటి? ఆలోచన. ఆలోచనలను దేనికోసం పెట్టాలో దానికోసం వాళ్ళు పెడుతున్నారు కాబట్టి అక్కడి దాకా వెళ్తున్నారు. ఆ ఆలోచనలు వాటి కోసం పెట్టకుండా వీటి కోసం వాటి కోసం చిన్న చిన్న వాటి కోసం చిల్లర విషయాల కోసం పెడుతున్నంత కాలం మీరు గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం అస్సలు లేదు. ఈ భూమి మీద పుట్టిన మనిషి క్రియేట్ చేయబడిన ప్రతిది కూడా మనిషి ఆలోచనల నుంచి పుట్టింది. అలాంటి ఆలోచనలు మీకు రావాలి తప్ప ఇలాంటి పనికి రాని ఆలోచనలు, ద్వేష, చిరాకు, అసూయ, పగ, కుట్ర, కుతంత్రం వేసేయడం లాంటి ఆలోచనలు వచ్చినంత కాలం మీ మనస్సు మీ గొప్ప లక్ష్యం కోసం మాత్రం పనిచేయదు. అది గుర్తు పెట్టుకొని క్షమించేయండి. క్షమిస్తానని మీరు ప్రామిస్ చేస్తే నేను నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాను. ఎంతమంది క్షమించడానికి రెడీగా ఉన్నారు? మెసేజ్ చేయండి, చాట్లు పెట్టండి. రెడీ అని పెట్టండి. రెడీ, ఐ ప్రామిస్. మేము క్షమిస్తాం. మా మనసులో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలు, ఒకరి పట్ల ఉన్న నెగిటివ్ కుళ్ళు, కుతంత్రం, అసూయ, చిరాకు, పగ, ద్వేషం వదిలేయండి. వదిలేయండి. క్షమిస్తామని చెప్పి రెడీగా ఉండండి. ప్రామిస్ చేయండి. దిస్ ఇస్ ద బేస్ క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్ టు బికమ్ ఏ స్పీకర్. మీరు 100 మందికి రేపు మంచి చెప్పాలంటే ముందు మీకు మంచి ఆలోచనలు ఉండాలి. మీ ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరెప్పుడు ప్రశాంతంగా ఉంటారో అవతల వాళ్ళకు ప్రశాంతంగా చెప్పగలుగుతారు. మీరు ప్రశాంతంగా లేకుండా అల్లకల్లోలం, సునామీలు, సుడిగుండాలు మీ మనసులో ఉంటే అవతల వాళ్ళకు మీరేం చెప్తారు? అవతల వాళ్ళ మీద పగబెట్టుకొని, చిరాకు పెట్టుకొని, మీ మనస్సు మీ మొహం మీద ఆహ్లాదంగా కనబడకపోతే మనం వేరే వాళ్ళకి ఏం చెప్పే అవకాశం లేదు. చెప్తే వాడు వినడు, విన్నా బలవంతంగా వింటాడు, వాడు ఆచరించడు. సో క్షమించండి. దయచేసి క్షమించండి. దిస్ ఇస్ టాపిక్ 1, నోట్ చేసుకోండి. ఓకే. క్షమించడం అయిపోయింది. క్షమించామండి. మా మనస్సు తేలికబడింది. మా మనస్సు ప్రశాంతంగా ఉంది అంటే ఇప్పుడు విత్తనాలు స్టార్ట్ చేద్దాం. భూమి సదునైంది. భూమి వ్యవసాయానికి రెడీగా ఉంది. ఇప్పుడు విత్తనాలు వేద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కృతజ్ఞత. కృతజ్ఞతా భావంతో ఉండడం నేర్చుకోండి. కృతజ్ఞతా భావంతో ఎందుకు ఉండాలి అంటే మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు. గురువులు చదువులు చెప్తున్నారు. తల్లిదండ్రులు జన్మనిచ్చారని చెప్పుకునే ముందు మనం ఇక్కడి దాకా వచ్చాము అంటేనే కారణం తల్లిదండ్రులు. మనం చదువుకున్నాం, ఇక్కడి దాకా వచ్చాం, ఇంపాక్ట్ ఫౌండేషన్కి వచ్చాం, నేర్చుకుంటున్నాం, జాబ్లు చేస్తున్నాం, రకరకాల వృత్తులు చేస్తున్నాం అంటే కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపకపోతే మనం ఇంకెవరికి కృతజ్ఞత చూపెట్టలేం. ఒక థ్యాంక్ యూ అనే భావం ఎలా చూపెట్టాలంటే, కృతజ్ఞత అనేది థ్యాంక్ యూ అని చెప్తే సరిపోదండి. చెప్తే సరిపోదు. రిటర్న్ గా మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి. ఇక్కడ ఎంతమంది మీ అమ్మా నాన్నలతోటి కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతున్నారు? అమ్మ బాగున్నావా, నాన్న ఈ రోజు ఏం పని చేసావని చెప్పి ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు? అదే మీ కృతజ్ఞత. మీరు వాళ్ళకి ఈ వయసులో బంగారము, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇస్తే వాళ్ళకి తృప్తి ఉండదండి. వాళ్ళు నిజంగానే బంగారం, డబ్బులు, ఆస్తులు కోరుకునే వాళ్ళైతే మీరు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆ పిల్లాడిని ఎవరన్నా ఇవ్వమని చెప్పి మాకు దత్తతకి ఇవ్వండి, ఓ 10 లక్షలు ఇద్దామంటే ఇచ్చేవాళ్ళ అండి తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని నమ్ముకుంటారా? వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నా సరే, 4 ఇళ్లలో అడుక్కు తిన్నా సరే ఓకే అంటారు గాని మిమ్మల్ని మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చుండరు. ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమ అది. వాళ్ళకు కృతజ్ఞతగా మీరేం చేస్తున్నారు? వాళ్ళకు కృతజ్ఞతగా కనీసం 2 నిమిషాలు మాట్లాడండి. మీరు ఏమి ఇచ్చినా తక్కువే వాళ్ళకి.
మీరు ఏమి ఇచ్చినా తక్కువే. వాటికి అసలు వెల కట్టలేము. ఆ ప్రేమకు వెల కట్టలేము. ఆ ప్రేమకి కృతజ్ఞత చూపించుకోండి. వాళ్ళతో మాట్లాడి కృతజ్ఞత చూపించుకోండి. చదువు చెప్పిన గురువులు ఉన్నారు. మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంతమందికి మనం ఈ రోజు జ్ఞానం వస్తుంది. మాట్లాడడానికే సిగ్గుపడే నేను కొన్ని వందల క్లాసులు చెప్పేశాను ఆల్రెడీ. స్టేజ్ మీద అయితేంది, వీడియోల ముందు అయితేంది, ఛానల్స్ ముందు అయితేంది, ఎక్కడైనా సరే నేను మాట్లాడగలుగుతున్నాను. అది ఎవరు పెట్టిన భిక్ష? ఇంపాక్ట్ పెట్టిన భిక్ష. టిటిడబ్ల్యూఎస్ 24 పెట్టిన భిక్ష అది. ఆ భిక్షను తీసుకొని మేము ఇక్కడి దాకా రాగలిగాం. మన వల్ల కొంత వందల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మాట్లాడగలుగుతున్నాం, మంచి చేయగలుగుతున్నాం. వాళ్ళకు కృతజ్ఞత చెప్పండి. వాళ్ళు ఏనాడు ఒక్క రూపాయి ఏ సార్ నన్ను అడగలేదు. గంపా సార్ అడగలేదు, లేకపోతే ఇంకెవరు అడగలేదు మమ్మల్ని. ఒక్క రూపాయి మాకు ఇది చేశారు, మీరు ఇది చేశారని చెప్పి. మళ్ళీ కృతజ్ఞత భావంగా మేము ఏం చేస్తున్నాం? నలుగురిని జాయిన్ కండి ఇంపాక్ట్ లో అని చెప్తున్నాం. మీరు కూడా నలుగురికి చెప్పండి, పలానా మంచి విషయాలు పలానా చోట దొరుకుతాయి. మీరు ఆ కృతజ్ఞత చెల్లించుకోండి, రిటర్న్ లో ఇవ్వండి. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ సార్, అయిపోయింది సార్, ఇంకా మీరు బాగా చెప్తే ఇది కాదండి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే మీరు మళ్ళీ నలుగురికి ఈ విషయాలు చెప్పాలి. పలానా చోట మంచి క్లాసులు జరుగుతున్నాయి, పలానా చోట మంచి విషయాలు చెప్తున్నారు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. అదే మీరు ఇంపాక్ట్ కి ఇచ్చే కృతజ్ఞత. ఇంపాక్ట్ కి ఇచ్చే కృతజ్ఞత అదే. దయచేసి నోట్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కనీసం మీ తరపున ఒక ఇద్దరు ముగ్గురికి, మీకు తెలిసిన వాళ్ళకు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కు, మీ చుట్టాలకు, బంధువులకు దయచేసి జాయిన్ కమ్మని చెప్పండి. అదే మీరు ఇంపాక్ట్ ఇచ్చే కృతజ్ఞత. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత విషయంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ. ఒక తల్లికి ఆరోగ్యం బాగుండట్లేదు. ఆరోగ్యం బాగుండట్లేకపోతే తన ఖర్చు పెట్టడానికి కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, కానీ కోడలు అంటుంది, ఎందుకు ఈ ముసలావిడికి ఇప్పుడు ఖర్చు, మన పిల్లల చదువుకు అవుతాయి కదా అంది. ఇది పాపం ఆ ముసలావిడ, ఆ తల్లి చెవిలో పడింది. వాళ్ళు మాట్లాడుకుంటే అంటే చెవిలో పడింది. పాపం బిక్కుబిక్కుమంటూ, అది నాకు ఇలా అయిపోయింది, కొడుకు కూడా ఇలా అనేసారు, కోడలు కూడా డబ్బులు పెట్టొద్దు అని చెప్పి తనలోనే మనసులోనే బెంగ పెట్టుకొని ఒక 15 రోజులలో చనిపోయింది పాపం. చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు. ఈ కొడుకు ప్రబుద్ధుడు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇట్లా ఏమైంది, అమ్మకి ఎలా ఉంది అంటే, అమ్మ చనిపోయింది డాక్టర్ గారు అని చెప్పింది. అయ్యో మరి ట్రీట్మెంట్ చేయించొద్దా అంటే, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి కానీ అవి పిల్లల ఖర్చుల కోసం అవ్వాలి కదా, అందుకని నేను ఖర్చు పెట్టలేదంటే, పిచ్చోడా, నీకు ఏం జరిగిందో నీకు తెలియదు. చిన్నప్పుడే నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే తన కిడ్నీ డొనేట్ చేసి నిన్నింత వాణ్ణి చేసింది. నీకు కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఆమెకు వచ్చిన ప్రాబ్లం అది. ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడానికి నీకు డొనేట్ చేయడం వల్లనే ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అట్లాంటి తల్లి కోసం ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడానికి వెనకాడు నువ్వు. నీకు ఇప్పుడు తల్లి కావాలంటే ఎక్కడి నుండి దొరుకుతుంది? అంటే వాడు వలవల ఏడుస్తాడు డాక్టర్ కాళ్ళ మీద పడి. ఇక తల్లి ఎక్కడి నుంచి వస్తుంది ₹1,00,000 కోసం పడడానికి? కనీసం కృతజ్ఞతగా వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడం మన బాధ్యత. ఏమైపోతే ఏంటి, మా పిల్లలు మాకు కావాలనుకుంటే వాళ్ళు కూడా అలాగే అనుకుంటే మనం ఇక్కడి దాకా వచ్చే వాళ్ళం కాదు కదా. దయచేసి తల్లిదండ్రుల అవసరాలు కనుక్కోండి. వాళ్ళ అవసరాలు ఏంటో తల్లిదండ్రులు ఒక్కరే కాదు, మనం ఇక్కడి దాకా వచ్చామంటే మన స్నేహితులు, మన బంధువులు తలా ఒక చెయ్యేస్తూనే ఇక్కడి దాకా వచ్చాం. మన రాష్ట్రంలో ఇలాంటి మంచి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, మన రోడ్లు, మన బిల్డింగ్స్, ఇంతమంది మంచి పొలిటీషియన్స్ ఉన్నాం కాబట్టి ఇక్కడి దాకా వచ్చాం. మనం అదే వేరే ఏ కంట్రీలోనో, ఏ కంట్రీలోనో, ఏ పాకిస్తాన్ లోనో ఎక్కడో పుట్టుంటే, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ అయితేంది, లేకపోతే ఇంకొక బంగ్లాదేశ్ లాంటి దేశంలో పుట్టుంటే మన పరిస్థితి ఏమైనా తెల్లారితే బ్రతుకుతామో లేదో తెలియదు. మనం మన దేశానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం బ్రతుకుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. మనం లెక్క పెట్టుకోవాలి, కానీ బోలెడన్ని కృతజ్ఞత చెప్పుకునే విషయాలు ఉన్నాయండి. మాకేమి ఇచ్చారండి మా తల్లిదండ్రులు, ఆస్తులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మేమెందుకు మా తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పాలి, మేమెందుకు మా రాష్ట్రానికి, మా దేశానికి కృతజ్ఞత చెప్పాలని మీరు అనుకుంటారేమో. నేను చెప్తాను ఎందుకు చెప్పాలి కృతజ్ఞతలు. నేను మా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ లో భాగంగా నేను వెళ్ళి అప్పుడప్పుడు వారం వారం వెళ్ళి కళ్ళు లేని పిల్లలకి ఇంటర్వ్యూలలో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తాను నేను. కళ్ళు కంప్లీట్ గా ఉండవు, వాళ్ళు కనబడరు. మనం కనబడను కూడా కనబడవు. పిల్లలందరూ వచ్చి డిగ్రీ అయిపోయింది, వాళ్ళకి కళ్ళు లేకున్నా కూడా చదువుకున్నారు పాపం. చదువుకున్నారు, డిగ్రీ దాకా వచ్చారు. వాళ్ళకి ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో మేము చెప్తా ఉంటాం, స్కిల్స్ అని. వాళ్ళు అంతా, వాళ్ళని చూస్తేనే మనకి ఏడుపు వస్తుంది. మనకి అన్ని ఉన్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం అనిపిస్తది. వాళ్ళు కళ్ళు లేకపోయినా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిపోయిన తర్వాత ఒకసారి ఒక మాట అండి, ఒక అమ్మాయి దాదాపుగా 21 ఇయర్స్ డిగ్రీ అయిపోయింది. ఆ అమ్మాయి వచ్చి, సార్ మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను, కనీసం మిమ్మల్ని టచ్ చేయొచ్చా అని అడిగింది ఆమె. అంటే నన్ను టచ్ చేస్తే ఏమనుకుంటానా అన్న భయంతో, ఆ అమ్మాయి నేను కనబడను కాబట్టి ఒకసారి మేము మీ చేతులు ముట్టుకోవచ్చా అని అడిగింది. అంత దీన పరిస్థితి అండి.
వాళ్ళు కనీసం ముట్టుకోవాలి అని, ఆమె ముట్టుకున్నా నాకేముంది, ఏం అనిపించదు. కానీ ఏమనుకుంటాను నేనని చెప్పి, తన కళ్ళు లేవు, నన్ను చూడలేదు కాబట్టి వచ్చి, సార్ మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటాను సార్ అని చెప్పి ముట్టుకుందంటే, అంతటి పరిస్థితులు మనకి ఏమైనా ఉన్నాయా? మనకు కళ్ళు ఇచ్చాడండి భగవంతుడు. కళ్ళు ఇచ్చాడు, ఆలోచనలు ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఎందుకు కృతజ్ఞతగా ఉండాలి ఈ యూనివర్స్ అన్నదానికి నా దగ్గర వందల వందల లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. హెచ్ఐవి పిల్లల దగ్గరికి వెళ్ళాను నేను. హెచ్ఐవి పిల్లలు అంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పు వలనో పొరపాటు వలనో పిల్లలకి హెచ్ఐవి వచ్చేసింది. 2 సంవత్సరాల పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు ఒక ఆశ్రమంలో ఉంటే, వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి వెళ్ళిన నేను వాళ్ళని చూసి ఏడ్చిన నేను. 2 ఏళ్ల పిల్లాడికి 3 ఏళ్ల పిల్లాడికి కూడా తెలుసంట తను ఎప్పుడో ఒకప్పుడు చనిపోతానని చెప్పి. తనకున్నది నార్మల్ జబ్బు కాదు, అందరిలాగా నేను ఉండలేను అని చెప్పి. ఎందుకు తెలుసు? వాళ్ళకి ఎలా తెలిసిందంటే, వాళ్ళకి డైలీ మెడిసిన్ ఇవ్వాలి. వాళ్ళు మెడిసిన్ ఎందుకు తెలుసుకుంటున్నారో ఒకరికొకరు మాట్లాడుకుంటారు కదా. అబ్బాయిలా మనకి ఇది ఉందిరా, మన వద్ద వాళ్ళు మనకి ఇది ఉందని వాళ్ళు ముచ్చట్లు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది కదా, కబుర్లు చెప్పుకున్నప్పుడు మేము చచ్చిపోతాం అని చెప్పి. ఇంకొక సాడెస్ట్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు రాలేరు, వాళ్ళు ఎట్లాగూ ఉండరు ఆ టైం, చనిపోయి ఉంటారు. వాళ్ళ బంధువులు, పెద్దనాన్నలు, చిన్నమ్మలు, చిన్నాన్నలు, వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ వైపు చూడడానికి కూడా రారు. అలాంటి పరిస్థితి మనకి ఏమైనా ఉందా? మనకు చిన్నాన్న, పెద్దనాన్న, అన్న, తమ్ముడు, సడ్డకుడు, అది ఇది అందరూ ఫ్రెండ్సే, మనకు అందరూ చుట్టాలే. మనకు నా అన్నవాడు మనం పలకరించాలే గాని మనకు అందరూ ఫ్రెండ్సే, మనం పలకరించాలే గాని అందరూ బంధువులే. అన్నీ ఉన్న మనం అన్నదమ్ములతో మాట్లాడుకోం, అక్క చెల్లెలతో మాట్లాడుకోం, తల్లిదండ్రులతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలాగా మన పరిస్థితి ఉందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి. మీరు ఏడవకుండా వస్తే మీరు మనుషులే కాదు మీరు. అంతటి దారుణమైన పరిస్థితులు మనకు లేవు కాబట్టి ఆ భగవంతుడికి కృతజ్ఞతగా ఉండాలి మనం. మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పే అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళకు మీరు కృతజ్ఞతగా ఉండాలి. ఇక్కడ క్లాస్ చెప్తున్నందుకు ఇంతటి ఇంతటి అవకాశాన్ని మనకు కల్పించిన మన మెంటర్లందరికీ కూడా కృతజ్ఞతగా ఉండాలి మనం. వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, టైం లేకున్నా వచ్చి మీ అసైన్మెంట్ చూస్తూ అన్నీ చేస్తున్నారు అంటే, వాళ్ళకి ఏదో కావాలని కాదు. మీరు బాగుపడితే అందులో వాళ్ళు సంతృప్తి పొందుతారు. కృతజ్ఞత అంటే ఎట్లానో తెలుసండి. ఒక రోజు నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి నేను సేల్స్ క్లాసెస్ చెప్పడానికి, దగ్గరనే ఉంది కదా అని చెప్పి బండి మీద వెళ్తా ఉన్నాను. బండి మీద వెళ్తా ఉంటే జుట్టంతా పాడైపోద్ది అని చెప్పి హెల్మెట్ నా బండి పైన పెట్టుకొని, పెట్రోల్ ట్యాంక్ పైన పెట్టుకొని వెళ్తా, స్లోగా వెళ్తా ఉంటే ఒక పోలీస్ అతను ఆపాడు నన్ను. పక్కకి రమ్మని అడిగాడు నన్ను. పక్కకి రమ్మని అడిగితే అక్కడున్న ఇంకొక కానిస్టేబుల్ నన్ను గుర్తుపెట్టి, ఆయన పలానా చల్లా శ్రీధర్ రెడ్డి గారండి, ఇంపాక్ట్ లో క్లాసెస్ చెప్తారని చెప్తే, అవునా సార్, అవునా సార్ అని ఆపి, సార్ని పంపించండి అని చెప్పి సార్ నన్ను మర్యాదగా నన్ను పంపించారు. అది కృతజ్ఞత అంటే. మనకొచ్చే కృతజ్ఞత ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియదు. మనం సర్వీస్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. మనం ఇన్ని వస్తువులు, ఇంతమంది మనుషుల్ని మనం తెలియకుండానే వాడుకుంటున్నాం. మన చదువు సాఫీగా సాగిందంటే మన పేరెంట్స్ ఒక్కరే కాదండి, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అందరు హెల్ప్ చేశారు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం. మన జాబ్లు వచ్చాయంటే ఎవరో ఫ్రెండ్ ఎక్కడో జాబ్ ఉందని చెప్పిండు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. మనం ఎవ్వరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరం ఎదిగామంటే అది తప్పు. మీరు ఇక్కడ హ్యాపీగా ఇక్కడ కూర్చొని క్లాసులు వింటున్నారంటే కూడా మీ ఇంట్లో పని ఇంకొకరు ఎవరో చేస్తున్నారు. మీ పిల్లలు డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నారు, వాళ్ళకు కృతజ్ఞత చెప్పండి. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ మొదలైందో మీకు ఈ యూనివర్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. మీకు మంచి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, మీ వల్ల నాకు ఇది జరిగింది, థ్యాంక్ యూ సార్, మీ వల్ల నాకు ఈ మంచి జరిగింది అంటే, అంతదాకా ఎందుకు? ఎగ్జాంపుల్ గా మీ ఇంట్లో ఆ, మీ వైఫ్ ఎవరైనా కూర చేసినప్పుడు కూర బాగుంది, చాలా బాగుంది అని చెప్పండి. వాళ్ళు ఇంకా కూరను బాగా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకు? ఆ గ్రాటిట్యూడ్ వల్లనే. రియల్ ఎస్టేట్ పనుల మీద రిజిస్ట్రేషన్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అటెండర్లను, వాళ్ళ చిన్న స్థాయి ఉద్యోగం కలిసినప్పుడు, మీరు మాకు చాలా హెల్ప్ చేశారు సార్, థ్యాంక్ యూ. మీ పిల్లలు ఏం చేస్తా ఉంటారు, ఏం చదువుతా ఉంటారు, వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు అని మనం అడిగితే, వాళ్ళు అదే కృతజ్ఞతగా తీసుకొని, మనం ఎక్కడున్నా సరే ఫోన్ లో చేసినా కూడా వాళ్ళు మన కోసం పనులు చేస్తారు. మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా ఇవ్వడం మొదలు పెట్టామో యూనివర్స్ మనకి ఇవ్వడం మొదలు పెడుతుంది. వెళ్తూ 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 ఉన్నప్పుడు చిన్న చిన్న విత్తనాలు వేస్తూ 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 ఉంటే, మీరు వచ్చేటప్పటికి వృక్షాలు అవి మీకు ఫలాలు ఇస్తాయి. మీకు ఆ పళ్ళు మీరు తినొచ్చు. దానికోసం మీరు కృతజ్ఞత చెప్పండి. దీని గురించి నేను ఒకటి చెప్తాను. ఒక అరబ్ దేశంలో ఒక పెద్ద రాజు, అరబ్ రాజు తన కోట పై నుండి చూస్తున్నాడంట. కోట పై నుండి చూస్తా ఉంటే ఒక చెత్త కుండి దగ్గర అన్నం మెతుకులు ఏరుకు తినే ఒక ఒక బిచ్చగాడు ఆ చెత్త కుండి దగ్గర పడి ఉన్న ఎంగిలి విస్తరాకుల్లోంచి ఆ మెతుకులు తింటూ ఉన్నాడంట. తింటూ ఉంటే ఈ రాజు అనుకున్నాడంట మనసులో,
భగవంతుడా నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు, నాకు ఏ రోజు ఎవరి మీద ఆధారపడకుండా నా తిండి నేను తింటున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, అలా నాకు చెత్తకుండి దగ్గర ఏరుకు తినే అవకాశాన్ని నాకు కల్పించలేదు, నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పాడంట. కృతజ్ఞత చెప్పుకునంట. ఎక్కడైతే ఈ చెత్తకుండీలో అన్నం తీరు వేరుకుంటున్న ఈ ఈ బిచ్చగాడు ఎవరైతే ఉన్నారో, ఆ బిచ్చగాడు ఆ తింటూ ఉంటే పక్కన నుండి ఒక అంబులెన్స్ వెళ్తుందంట. అంబులెన్స్ లో ఒక పేషెంట్ వెళ్తున్నారంట. ఆ పేషెంట్ ఆ పేషెంట్ అంబులెన్స్ లో వెళ్ళడం చూసిన ఈ బిచ్చగాడు ఏమనుకున్నాడు అంటే, బిచ్చగాడు ఏమనుకున్నాడంటే, భగవంతుడా నాకు కనీసం తినడానికి తిండి ఏ చెత్తకుండి దగ్గర ఇచ్చావు, కానీ అవతల వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, అలాంటి పరిస్థితి నాకు ఇవ్వలేదు. అంబులెన్స్ లో ఉన్నాడు, ఎప్పుడు పోతాడో తెలియదు, నాకు కనీసం ప్రాణాలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాను, ఎక్కడో ఒక తిండి దొరుకుతుంది, తినగలుగుతాను, నేను నీ కృతజ్ఞతగా ఉన్నాను అని భగవంతుడికి చెప్పుకున్నానంట. ఈ అంబులెన్స్ లో వెళ్తున్న వ్యక్తి ఎప్పుడైతే హాస్పిటల్ లోకి ఎంటర్ అవుతున్నాడో, హాస్పిటల్ నుంచి ఒక స్ట్రెచర్ మీద డెడ్ బాడీ ఇటు రావడం జరుగుతుంది. ఆ స్ట్రెచర్ మీద డెడ్ బాడీ రావడం చూసిన ఈ మనిషికి ఏమనిపించిందంటే, ఈ పేషెంట్ కి ఏమనిపించిందంటే, భగవంతుడు నన్ను అట్లీస్ట్ ఈ రోగంతో కొట్టుమిట్టాడేటట్టు చేస్తున్నాను, కానీ అవతల వాడికి కనీసం ప్రాణం కూడా లేదు, ఇంకేమీ లేదు పప్పు, నేను నీకు కృతజ్ఞతగా ఉంటున్నాను అని చెప్పుకున్నానంట. అంటే ఇక్కడ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భగవంతునికి మనం మన పరిస్థితులకి, మన మనుషులకి, మన చుట్టాలకి, మన బంధువులకి, మన స్నేహితులకి, మనకు విద్య చెప్పిన గురువులకి, స్పెషల్ గా తల్లిదండ్రులకి మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది. ఆ కృతజ్ఞత చెప్పుకోవడం అంటే థ్యాంక్ యూ చెప్పుకోవడం కాదు. ఏం చేస్తున్నావు తిరిగి వాళ్ళ కోసం, ఏం చేస్తున్నావు తిరిగి వాళ్ళ కోసం అని ఆలోచించండి. ఈ సమాజానికి మనం చెప్పే కృతజ్ఞతే మన సర్వీస్. ఓకే. సో ఎంతమంది మీరు కృతజ్ఞత చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ సమాజానికి అనుకుంటే నాకు రెడీ అని మెసేజ్ ఇవ్వండి, నేను నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాను. సో అందమైన జీవితంలో మొట్టమొదటి స్టెప్ వచ్చేసి క్షమించడం, రెండో స్టెప్ వచ్చేసి కృతజ్ఞత భావంతో ఉండడం. సో ఎప్పుడైతే మీరు కృతజ్ఞత భావంతో ఉన్నారో, మీకు ప్రేమ అనేది పెరగాలి. ప్రేమించడం ఎందుకండి, ప్రేమించడం ఎందుకండి, మనం ప్రేమిస్తే ఏమొస్తుందండి అని మీరు అనుకుంటారేమో, కానీ ప్రేమించడం ఎందుకు అంటే, మన ఆలోచనకి, మన మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ప్రతి ఆలోచనకి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని, మనుషుల్ని, పరిస్థితుల్ని మన కోసం తీసుకొని వస్తుంది. అవునా? లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ అర్థమైతే, ఈ ఆకర్షణ శక్తి అనేది అందరికీ అర్థం అవుతే, ప్రతి ఆలోచనకు ఒక ఆకర్షణ శక్తి ఉందన్నది అందరికీ అర్థమైతే, నేను చెప్పే పాయింట్ అండర్లైన్ చేసుకొని మరీ వినండి. ఎప్పుడైతే మీరు ఒక ఆలోచనకు ప్రేమను జతగలిపి యూనివర్స్ లో పంపిస్తారో, మీకు ఎంత వేగంతో రావాలో అంతకంటే 10x 10 టైమ్స్ వేగంతో మీకోసం రావాల్సినవన్నీ మీకోసం వస్తాయి. మీరు ప్రేమతో ఎప్పుడు ఉంటారో, ప్రేమతో ఎప్పుడు ఆలోచిస్తారో, మీకోసం రావాల్సిన ప్రతిదీ మీకు కొన్ని వేల రెట్ల వేగంతో మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వస్తుందో నేను చెప్తాను. ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత, ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మీకోసం మనుషులు పనిచేయడం మొదలు పెడతారు. ప్రేమగా మాట్లాడండి. పోయేదేమో, దీనికి ఏమైనా ఖర్చా? దీనికి ఏమైనా డబ్బులా? స్లోగా మాట్లాడండి. స్థిమితంగా మాట్లాడండి. గొంతు తగ్గించి మాట్లాడండి. కోపం, ద్వేషం, చిరాకు, అసూయ, పగ వదిలేయండి. ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారనే కదా ప్రభాస్ మిర్చిలో చెప్పింది. తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు అంతే. అంతకుమించి ఇంకేముంది? ప్రేమించడం ఎందుకండి అంటే అది మన కోసమే. మనం అంతెందుకు, మనకు వందల మంది చుట్టాలు ఉన్నా కూడా మనం ఏ ఇద్దరు ముగ్గురు చుట్టాలు ఇంటికే వెళ్తా ఉంటాం ఊరికే. ఎందుకు? ఆ చుట్టాలు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఆకర్షించబడుతున్నాం. మనకు వందల మంది ఫ్రెండ్స్ ఉన్నా ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కే మనం ఫోన్లు చేసి మాట్లాడతాం. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికే మనం వెళ్తా ఉంటాం. ఆ ఫ్రెండ్సే మన దగ్గరికి వస్తా ఉంటారు. ఎందుకు? వాళ్ళు మనను ప్రేమిస్తున్నారు, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఒకరికొకరికి ఆకర్షించుకోబడుతున్నాం. మీరు ఎప్పుడైతే ప్రేమతో ఉంటారో, స్థిమితంగా మాట్లాడడం మొదలు పెడతారో, అవతలి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇష్టపడతారో, మీ వెంబడి జనాలు వస్తారు. మీరు ప్రేమగా మాట్లాడండి. మీకన్నా చిన్న వాళ్ళతో నాన్న అని మాట్లాడండి. మీకు వద్ద పెద్దవాళ్ళతో గారు అని మాట్లాడండి. బుజ్జి అని మాట్లాడండి. తప్పేముంది? మీకన్నా చిన్న వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి. నాన్న అని మాట్లాడండి. ఎప్పుడైతే మీరు గొంతు తగ్గించి ప్రేమతో స్థిమితంగా మాట్లాడడం మొదలు పెట్టారో, మీ వైపు వస్తారు జనాలు. ట్రైన్ లోనో బస్సులోనో వెళ్తున్నప్పుడు మీరు పిల్లాడి వైపు ప్రేమగా ప్రేమగా ఒక చూపు చూడండి కళ్ళతో. మీ చిరునవ్వు ఎప్పుడు పెదాల ద్వారా రావద్దండి. ఒక ట్రైనర్ కు నవ్వు పెదాల ద్వారా రావద్దని చెప్తా. మీ కళ్ళ ద్వారా నవ్వాలి నవ్వు. మీ కళ్ళ ద్వారా నవ్వు ఎప్పుడు వచ్చిందో ఆ ప్రేమకు ఖచ్చితంగా అట్రాక్షన్ ఉంటుంది. ఆ పిల్లాడి వైపు ఎప్పుడైతే ప్రేమగా చూశారో మీరు, ఆ పిల్లాడు మీ వైపు రావడానికి ఇష్టపడతారు. మీరు కోపంగా ఎప్పుడైతే చూసారో అంకుల్ కి టాటా చెప్దామని చెప్పి వెళ్ళిపోతాడు. సో ప్రేమగా చూడడం మొదలు పెట్టండి. ప్రేమగా మాట్లాడడం మొదలు పెట్టండి.
మీరు ప్రేమగా మాట్లాడడం మొదలు పెడితే సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళకైనా సరే, రియల్ ఎస్టేట్ టీమ్ లో ఉన్న వాళ్ళకైనా, మీ కస్టమర్ తో మీరు గౌరవించి ప్రేమతో ఎఫెక్షన్ గా మీ సొంత వాళ్ళనుకొని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం మొదలు పెడతారో, వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళ చుట్టాలను, బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీకోసం తీసుకొని వస్తారు. పలానా చోట పలానాడు మంచోడు ఉన్నాడు అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఏదైనా సరే, మనం ఎవరి దగ్గర కొంటాం? మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంటాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరనే కొంటాం. మనకు తెలిసిన వాళ్ళంటే ఆ తెలిసిన వాళ్ళలో మంచోడు ఎవరో వాళ్ళ దగ్గరనే కొంటాం. మంచోడు అంటే మనతో ప్రేమగా ఎవరు మాట్లాడతారో వాళ్ళ దగ్గరనే కొంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో లక్షలు కోట్లు వస్తాయి మీ దగ్గరికి. మనతో ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళ దగ్గరే ఏదైనా కొనడానికి ఇష్టపడతాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాం. సో ప్రేమగా ఉన్న వాళ్ళ దగ్గర సార్కు కాల్ వచ్చినట్లుంది. జాయిన్ అవుతాం. సో సారీ అండి, వింటున్నారా? చిన్న డిస్టర్బెన్స్. సో మనకు ఎవరి మీద అయితే ప్రేమగా ఉందో, మన మీద ఎవరు ప్రేమ చూపిస్తారో వాళ్ళతోనే మాట్లాడడానికి ఇష్టపడతాం, వాళ్ళ దగ్గరనే వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడతాం, వాళ్ళతోనే మాట్లాడడానికి ఇష్టపడతాం. సో ప్రేమించడం ఎలాగండి అంటే అర్థం చేసుకోవడం రావాలి ముందు. ఇక్కడ ఒక అత్త కోడల స్టోరీ చెప్తాను నేను. అత్త కోడల స్టోరీలో కోడలు కొత్తగా వచ్చింది కాపురానికి. కొత్తగా ఎప్పుడైతే కోడలు కాపురానికి వచ్చిందో కొన్ని రోజులు బాగానే ఉంది. దాని తర్వాత అత్తతో గొడవలు స్టార్ట్ అయింది. పాపం భర్త ఏం చేస్తాడు? భర్త ఇటు చెప్పలేడు, అటు చెప్పలేడు. ఇటు గాని అటు గాని చెప్తే, సార్ వెంకటేష్ అన్స్టాపబుల్ గారు, సార్ మీరు మూవ్ అవుతున్నారు, నా దృష్టి అంతా మీ మీదనే ఉంటుంది. వెంకటేష్ అన్స్టాపబుల్ గారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ప్లీజ్? వెంకటేష్ అన్స్టాపబుల్ గారు, ప్లీజ్ అండి, నా దృష్టి చెదిరిపోతుంది మీ వల్ల. ఎప్పుడైతే మీరు కొత్త కోడలు వచ్చిన తర్వాత అత్త అత్తకి కోడలికి పడట్లేదు, పాపం భర్త ఏం చేయలేకపోతున్నాడు. భర్త ఏం చేయకపోతే, సార్ మీరు దయచేసి ఎవరన్నా మీకు వేరే ఫోన్లు ఏమన్నా ఉంటే క్లాస్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే రిజల్ట్ రానప్పుడు అది వేస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిటింగ్. ఓకే. సో ఎప్పుడైతే ఈ అత్త అత్తకి కోడలికి పడట్లేదో, భర్త నలిగిపోతున్నాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి అలాగే ఉన్నాడు. బట్ కోడలికి మాత్రం అస్సలు పడట్లేదు. ఏం చేయాలి అనుకుంటూ తన వల్ల కావట్లేదు అని చెప్పి ఒక రోజు తన పక్క ఊర్లో ఉండే మేనమామని పిలిపించింది ఆవిడ. మేనమామని పిలిపించి, మామయ్య మామయ్య మరి నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా అత్తతో నాకు అస్సలు పడట్లేదు, ఏం చేయాలి అంటే, సరే అమ్మ నాకు 2 రోజులు టైం ఇవ్వు. ఎందుకంటే అత్త కోడల సమస్య అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. ఇప్పుడైతే ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం ఇచ్చేయలేము, నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, నేను మళ్ళీ నీకు తిరిగి కబురు చేస్తా అంటే. సో అయితే ఈ మామయ్య ఏంటంటే కొంత ఆయుర్వేద డాక్టరు, చెట్లు మూలికల వైద్యం తెలిసిన అతను తన ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత వచ్చాడు. కోడలి దగ్గరికి వచ్చిన తర్వాత కోడలితో మాట్లాడడం మొదలు పెట్టాడు. అమ్మ మరి ఒక పరిష్కారం అయితే ఉంది. ఒక పరిష్కారం ఏంటంటే, కోడలికి అత్తకి ఇప్పటివరకు అయితే పరిష్కారం లేదు, కానీ ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటి అంటే అత్తని చంపేయడం. అత్తని చంపేద్దాం. ఎలా చంపేద్దాం అంటే, నేను ఒక పొడి తీసుకొచ్చాను. ఆ పొడిని రోజు అత్తకు అన్నం పెట్టేటప్పుడు అందులో కొంత 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 కలిపి ఇస్తా ఉండు. ఎప్పుడైతే కొంత కొంత కలిపిచ్చావో ఆమె 3 నెలల్లో చనిపోద్ది. 3 నెలల టైంలో, ఎందుకంటే ఎవరికి డౌట్ రావద్దు. ఎవరికి డౌట్ సార్ రావద్దు. వినబడట్లేదు సార్. వినబడట్లేదా? వినబడుతుంది. మిగతా వాళ్ళకి వినబడుతుందండి? ఓకే. సో మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే. సో 3 నెలల టైం పడుతుంది. ఈ పొడిని రెగ్యులర్ గా కలుపుతా ఉంటే ఎవరికి డౌట్ రాదు. అంటే అమ్మో చంపేయడమా, ఎట్లాగా చంపేయడం అంటే కష్టం కదా అంటే, పర్లేదు ఏం కాదు, సమస్య పరిష్కారం అయిపోతుంది, కొంచెం డేర్ చెయ్యి అని చెప్తారు. సరే, తీసుకునేటప్పుడు ఈ మామయ్య ఏం చెప్తాడంటే, ఎట్లాగూ పొడిని కలుపుతున్నావు కాబట్టి ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి కొంత ప్రేమగా, అత్తతో ప్రేమగా ఉన్నట్లుగా నటించు, యాక్టింగ్ చెయ్యి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఈమె చనిపోయినా కూడా డౌట్ రావద్దు, ఏంటి ఏమైంది అని చెప్పి డౌట్ రావద్దు, కాబట్టి కొంచెం ప్రేమగా ఉన్నట్టు యాక్టింగ్ చెయ్యి అని చెప్పి కోడలికి చెప్తాడు. ఈ మామయ్య వెళ్ళిపోతాడు. మామయ్య వెళ్ళిపోయిన తర్వాత ఈ పొడిని తీసుకుని ఆమె ఈ రోజు కలపాలి కాబట్టి అన్నంలో కలుపుతూ ఈమె చాలా ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది అత్తతో. అత్తయ్య గారు ఏం తింటారు ఈ రోజు, మీకోసం ఏం స్పెషల్ వండాలి, ఏమేం స్పెషల్స్ చేయమంటారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఇంకా యాక్టింగ్ మొదలైన తర్వాత రెండో రోజు, మూడో రోజు ఎప్పుడు ఇంట్లోనే నా అత్తగారు అలా బయటికి వెళ్దాం పదండి, షాపింగ్కి వెళ్దాం పదండి, మీకు ఇష్టమైన చీర కొనుక్కోండి. ఇటు ప్రేమగా మాట్లాడుతూనే ఉంది, యాక్టింగ్ చేస్తూ మాట్లాడుతూనే ఉంది. ఒక పక్క మళ్ళీ ఒక పక్క పొడి కలుపుతానే ఉంది. సో ఎప్పుడైతే ఈమె ప్రేమగా మాట్లాడడం మొదలు పెట్టిందో అత్తగారు కొంచెం ఓపెన్ అయ్యారు. అరే ఇంత బాగుంటుంది నాతో కోడలు, తనతో కూడా బాగుండాలి అని చెప్పి తన గురించి ఒక్కొక్క విషయం చెప్పడం మొదలు పెట్టింది. ఈ అత్తగారు ఏంటంటే తన భర్త చిన్నప్పుడు కొడుకు పుట్టగానే చిన్న వయసులోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అత్తగారు తనొక్కరే సంపాదిస్తూ, తనొక్కరే
ఆ, సార్ వాయిస్ వినిపిస్తలేదు సార్ నాకు. మిగతా వాళ్ళకి వినబడుతుందా అండి? మేడం మీ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం, మా అందరికి బాగా వినిపిస్తుంది. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ బాగానే అవ్వండి. వినిపిస్తుంది సార్, బాగానే వినిపిస్తుంది. ఓకే, అందరికి థ్యాంక్ వస్తుంది యూ అండి. మేడం, ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ స్టోరీ లాగిన్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెఫ్ట్ అయ్యి థ్యాంక్ యూ. లాగిన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అత్తగారితో కోడలు చాలా ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. ఎంత ప్రేమగా అంటే షాపింగ్లు తీసుకెళ్ళడాలు, అవి తీసుకెళ్ళడం, సొంత తల్లి కూతురులాగా బయట వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ అత్తగారికి కూడా ఒక ఆలోచన పడింది. ఏం ఆలోచన అంటే, కోడలు ఇంత బాగా ఉంటుంది నాతో కాబట్టి నేను కూడా కోడలతో బాగుండాలి అని తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. తను చిన్నప్పుడు ఎలా కష్టపడిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఈ కొడుకును పెంచి పోషించి పెద్దవాడిని చేయడం, జాబ్ ఇప్పించడానికి కష్టాలు పడడం, ఇలాంటి కష్టాలన్నీ కోడలతో చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే కోడలతో చెప్పుకోవడం మొదలుపెట్టిందో కోడలిలో కూడా ఒక ఆలోచన పడింది. అరే, తన భర్త కోసం అత్తగారు ఎంత కష్టపడ్డారు, ఇంత కష్టపడ్డారు, ఇన్ని చేశారు కాబట్టి మాకంటూ ఒక ఇల్లు ఉంది, మా భర్త సంపాదించగలుగుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం మేమని ఒక్కొక్క ఆలోచన కోడల మనసులో కూడా పడింది. కోడలు మనసులో పడిన కొద్ది కోడలు అత్తను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టింది. అత్త ఆల్రెడీ నిజంగా ప్రేమించడం మొదలుపెట్టింది, కోడలు అత్తను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టింది. నిజంగా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత నిజంగా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టిందో అత్త కోడలు పక్కన వాళ్ళకు కూడా డౌట్ వచ్చేంత తల్లి కూతురులాగా అయిపోయిన తర్వాత కోడలకు ఒక డౌట్ వచ్చింది. అత్తను మరి రోజు నేను పొడి కలిపిచ్చాను కదా, పొడి కలుపుతూ ఇచ్చాను కదా ఇప్పటి వరకు, పొడి స్టాప్ చేసిన తర్వాత పొడి కల్పించిన తర్వాత ఆమె చనిపోద్దేమో మరి అన్న ఒక డౌట్ వచ్చింది. పొడి ప్లీజ్ అండి, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఓకే, పొడి కల్పించిన తర్వాత నాకు డౌట్ వచ్చి మామయ్య గారి దగ్గరికి వెళ్ళింది. మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, మామయ్య మరి నా పరిస్థితి ఇప్పటిదాకా నేను పొడి కల్పించాను, అత్తయ్య గారేమో చనిపోతారేమో నేను పొడి కల్పించాను, బట్ అత్తయ్య గారిని అర్థం చేసుకోలేదు, అందుకే నేను ప్రేమించలేకపోయాను తను ప్రేమించలేకపోయాను కాబట్టి తన మీద ద్వేషం పెరిగింది, అందుకే నేను పరిష్కారం కోసం వచ్చాను, బట్ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు, నిజంగా అంత మంచి ఆవిడని నేను చంపితే బ్రహ్మహత్య మహాపాపకం చూసుకుంటుంది, ఆమెను చంపొద్దు, నేను పొడి కల్పించడం చాలా పాపం, ఎట్లాగైనా సరే ఆమెను కాపాడండి కాపాడండి అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ మామయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటే అప్పుడు మామయ్య చిన్నగా తనని లేపి, అమ్మా నేను పొడి ఇచ్చినప్పుడు నీకు ఆమెను ప్రేమించమని నటించమని చెప్పాను, జస్ట్ యాక్టింగ్ చెయ్యి, ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యి అని చెప్తే నువ్వు నిజంగానే తనను అర్థం చేసుకొని, తను ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకొని నిజంగానే ప్రేమలో పడిపోయావు, ప్రేమలో పడిపోయినప్పుడు తను అర్థం చేసుకున్నావు, తన వ్యక్తిత్వం తన విలువేంటో తెలిసింది, అందుకే ప్రేమగా ఉన్నావు, కానీ నేను ఆ పొడిని ఇచ్చేటప్పుడు నీకు పొడి కలపమని చెప్పాను, ప్రేమగా ఉండమని చెప్పాను, బట్ ఆ పొడి చంపడానికి కాదు, ఆ పొడి ఆమెకు బలం పెరగడానికి, ఆమె బలంగా ఉండడానికి నీకు పొడి ఇచ్చాను, బట్ నీకు అబద్ధం చెప్పాను, ఆ పొడి ఆమెను చంపడానికి అందులో విషయం ఉందని చెప్పి ఆ పొడి బలం ఇస్తుంది, తను బలంగానే ఇంకో 20-30 ఏళ్ళు బ్రతుకుతుంది, నువ్వు ప్రేమిస్తానే ఉండు, ఆమె కూడా నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పి కథ ముగిసింది. అది విషయం. ఎప్పుడైతే మీరు ప్రేమించడం మొదలు పెట్టారో, అర్థం చేసుకోవడం మొదలు పెట్టారో, శత్రువు కూడా మిత్రువుగా మారిపోతాడు. అత్త కోడలు మారినప్పుడు, కోడలు అత్త మారినప్పుడు ఏదైనా పర్వాలేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటది. మనం ఒక వ్యక్తిలో చెడును చూస్తూ కూర్చుంటే అవ్వదండి. ఒక గ్రామ్ బంగారం తీయడానికి క్వింటల్ మట్టిని తవ్వి తీసి పాలిష్ చేసి టూల్స్ తో అవితో పాలిష్ చేసిన తర్వాత ఒక గ్రామ్ బంగారం వస్తాడ. మనం చూసేవాడు మట్టే కదా, ఇందులో ఏముంది అనుకుంటే గ్రామ్ బంగారం కాదు. ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటది, ప్రతి వ్యక్తిలోనూ చెడు ఉంటది. పూర్తిగా మంచోడు ఎవరు లేరు, పూర్తిగా చెడ్డోడు ఎవరు లేరు. నిజానికి తప్పు చెయ్యని వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఓన్లీ సమాధుల్లో మాత్రమే ఉంటారు. మనిషి అనేవాడు ఏ పని చేస్తున్నా, ఏదో ఒక పని చేస్తున్నా, బ్రతుకుతున్నాం అంటే ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. ఆ తప్పును పట్టుకునే వేలాడుతూ ఈ మనిషి మంచోడు కాదు, వీడిని ద్వేషిస్తా, వీని మీద పగ పెంచుకుంటా, వీని మీద అది పెంచుకుంటా, ఇది పెంచుకుంటా, కుట్ర పెంచుకుంటా అంటే నష్టం మనకే. మనం ఎప్పుడైతే ప్రేమిస్తూ చెడు అందరికీ ఉంటుందని యాక్సెప్ట్ చేస్తూ, మీకు లేదా తప్పు, మీరు తప్పులు చేయలేదా, నేను తప్పులు చేయలేదా, ప్రతి ఒక్కరం బట్ తప్పును చూస్తూ కూర్చుంటే అవ్వదు. బంగారాన్ని చూడండి, మట్టిని చూడకండి. ప్రతి వ్యక్తిలో ఉంటాయి లోపాలు, ఆ లోపాలను చూస్తూ ఆ లోపాలనే పట్టుకుంటూ నువ్వు ఇది అని పట్టుకుంటే అవ్వదు.
ప్రతి వ్యక్తికి మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది, తక్కువ ఎంత ఉంటుందో ఎక్కువ అంతే ఉంటుంది. మంచి లక్షణాలు గొప్ప లక్షణాలు కూడా ప్రతి మనిషిలో ఉంటాయి. కాబట్టి మీరు మట్టిని చూడకండి, బంగారాన్ని చూడండి, మనుషులను ప్రేమించండి. ఆటోమేటిక్ గా వాళ్ళు మీకు లొంగిపోతారు. మీరు ఏది చెప్తే అది చేసే స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. సో ప్రేమించడం మొదలు పెట్టండి. ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు నేను చెప్పే ఒక్క మాట, దయచేసి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆ నాలుగు, భగవంతుడు ఇచ్చిన నాలుగు నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రేమతో రావాల్సిందే. మీరు కోపం, ద్వేషం, అసూయ, చిరాకు, పగ చూపిస్తే మీకు అందరూ దూరం అవుతారు. ఎవ్వరు మీ దగ్గరికి రారు. ఎవరు మీ దగ్గరికి రారో మీ పనులు ఎప్పటికీ అవ్వవు. అందరూ మీ దగ్గరికి వస్తే అందరూ మీ మాట వినాలంటే మీరు ప్రేమించాల్సిందే. మీరు ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టారో మీ బంధువులు మీ దగ్గరకు వస్తారు, మీ చుట్టాలు మీ దగ్గరకు వస్తారు, మీ స్నేహితులు మీ దగ్గరకు వస్తారు, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. దీనికి కాని ఖర్చు అక్కర్లేదు. మాట్లాడడానికి, ప్రేమించడానికి ₹1 కూడా అక్కర్లేదు. మర్యాదగా మాట్లాడండి, మర్యాదిస్తూ మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, చిన్న గొంతుతో మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి. మీరు ఎప్పుడైతే కఠినంగా మాట్లాడతారో ఈ యూనివర్స్ మిమ్మల్ని వికర్షిస్తుంది. యూనివర్స్ మీకు అపోజ్ అవుతుంది. మీ యూనివర్స్ మీకు దగ్గరికి రావాలంటే మీరు ప్రేమించాలి. ఒక ఆలోచనకు ప్రేమను కలిపి మీరు బయటికి పంపిస్తే మీకు కావలసిన అన్ని యూనివర్స్ ఇస్తుంది. అది రాసి పెట్టుకోండి, ప్రేమించండి. ఓకే, సో ఎంతమంది ప్రేమించడానికి రెడీగా ఉన్నారు? రెడీ అని టైప్ చేయండి. సో ఎప్పుడైతే మనం క్షమించేసాం, కృతజ్ఞత భావంతో ఉన్నాం, ప్రేమించేసాం, ఇప్పుడు మనం చేయాల్సింది సర్వీస్. సర్వీస్ అంటే సేవ. నేను అన్నట్టుగా సేవ చేయడం అంటే నా దగ్గర ఆస్తులు లేవండి, నాకు జాబ్ లేదండి, నాకు డబ్బులు లేవండి, కాదు కాదు కాదు. ఇది కాదు సేవ చేయడం అంటే. ఒకరితో బాగా మాట్లాడండి, ఒకరి సమస్యను పరిష్కరించండి. పలానా వాళ్ళకి ఇక్కడ ఇంపాక్ట్ అనే మంచి సంస్థ ఒకటి ఉందని చెప్పండి. 4 మంచి మాటలు చెప్తారట, వినండి అని చెప్పండి. ఇది కూడా సేవే కదా. ఈ సేవ చేస్తే ఆ అబ్బాయో అమ్మాయో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయే అవకాశం ఉంది కదా. ఎవరన్నా మీ దగ్గరికి ప్రాబ్లంతో వస్తే వాళ్ళకి ఓపికతో మాట్లాడడం నేర్చుకోండి. అది కూడా సేవే. అన్నిటికన్నా ముఖ్యం అన్నదానం కాదండి, మీరు పని చేయడమే గొప్ప సర్వీస్. ఎప్పుడైతే మీరు పని చెయ్యడం మొదలు పెట్టారో మీరు సమాజానికి సర్వీస్ చేస్తున్నట్లే. మీరు పని చేయడం వల్ల కొన్ని వందల మంది బ్రతుకుతారు, మీకు తెలియకుండానే బ్రతుకుతారు. మీరు సర్వీస్ చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, 10 మంది హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మీరు సేవ చేయడం మొదలు పెట్టారో ఈ యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడే ఉంచుతుంది. పలానా వాడి వల్ల సమాజానికి బాగుపడుతుందట, మంచి జరుగుతుందట అని చెప్పి యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడే ఉంచుతుంది. ఆ యూనివర్స్ ఇక్కడ మిమ్మల్ని ఉంచడం వల్లే మీరు ఇక్కడ ఉన్నారు. 2 కరోనాలు వచ్చినా పోకుండా ఎందుకున్నారు ఇక్కడ? ఎందుకున్నాం మనం అందరం ఇక్కడ? మనం సర్వీస్ చెయ్యాలని, మన వల్ల కావలసినంత, కాగలిగినంత సర్వీస్ చెయ్యాలని. సర్వీస్ చేయడం అనగానే డబ్బులు అడుక్కోవడం, డబ్బులు ఇవ్వడం, గూగుల్ పేలు చేయడం, ఇవి కాదు సర్వీస్ చేయడం. మీరు 10 మందికి మీరు నేర్చుకున్న విద్యను నేర్పించండి. అది కూడా పెద్ద సర్వీసే, గొప్ప సర్వీస్ అది అన్నిటికన్నా. పలానా చోట పలానా వ్యక్తి ఒక మంచి మాట చెప్తారట చెప్పండి. పలానా చోట పలానా జాబులు ఉన్నాయని చెప్పండి. ఇదంతా సర్వీసే, ఇదంతా సేవే. సో దయచేసి సర్వీస్ చేయడం మీరు మొదలు పెడితే యూనివర్స్ మీకోసం సర్వీస్ చేయడం మొదలు పెడుతుంది. సర్వీస్ అనేది ఒక గొప్ప లక్ష్యంగా నేనెందుకు పెట్టుకున్నాను అంటే, లైఫ్ టర్నింగ్ పాయింట్, దిస్ ఇస్ యాక్చువల్ రియల్ లైఫ్ ఆఫ్ మీ. ఎప్పుడు జరిగింది అంటే కరెక్ట్ గా 33-34 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా, 7 ఏళ్ల క్రితం 6-7 ఏళ్ల క్రితం నేను అప్పటికే కొటేషన్స్ రాయడం మొదలు పెట్టాను. కొటేషన్స్, సిన్నోడా అనే కొటేషన్స్, మోటివేషనల్ స్పీకింగ్ రాకముందే నాకు రాయడం ఇష్టం. కాబట్టి రాశాను. మీకు కూడా ఏదన్నా కొటేషన్స్ కావాలి, నా స్టేటస్ చూసుకుంటే సరిపోతుంది. మీరు నా నంబర్ 9849700730 రాసుకోండి. 9849700730. చల్లా శ్రీధర్ రెడ్డి. నాకు మిస్డ్ కాల్స్ దయచేసి ఇవ్వద్దు. ఓన్లీ వాట్సాప్ లో పలానా బ్యాచ్ సార్ స్టూడెంట్ రిపీట్ నేను. సార్ నెంబర్ రిపీట్. 9849700730. 9849700730. చల్లా శ్రీధర్ రెడ్డి నా పేరు. మీ వాట్సాప్ లో సేవ్ చేసుకున్న తర్వాత నాకు ఒక మెసేజ్ పెట్టండి, అంతేగాని మిస్డ్ కాల్స్ ఇవ్వద్దు. నాకు 100 మిస్డ్ కాల్స్ వస్తే ఆ 100 మిస్డ్ కాల్స్ ఎవరియో నాకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి నేను పలానా స్టూడెంట్ ని, పలానా బ్యాచ్ నుంచి, పలానా ఊరు నుంచి అని చెప్తే నేను అట్లా సేవ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, స్టేటస్ల గురించి ఎందుకు చెప్పాను అంటే, అప్పటికి నేను 33 సంవత్సరాల వరకే నేను వచ్చింది చిన్న ఫ్యామిలీ,
ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, కష్టపడ్డాం, అప్పులుంటే ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాకు బీటెక్ అయిపోయి 21 ఇయర్స్ అప్పటికే మా కష్టాలు మొదలైంది. చాలా కష్టాలు మొదలైంది. మామూలు కష్టాలు కాదు. 3 లక్షల రూపాయల అప్పు గురించి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. తర్వాత అసలు ఎవరు మన వాళ్ళు, మన దగ్గరికి ఎవరు రారు. మన దగ్గర ఏమీ లేకపోతే ఎవరు రారు. బట్ మన దగ్గర అన్ని వచ్చిన తర్వాత ఫస్ట్ పెళ్లి కార్డు మన దగ్గరికి వస్తుంది. ఈ లైఫ్ ఆ లైఫ్ చూసాను, నేను ఈ లైఫ్ చూసాను. సో అట్లాంటి లైఫ్ నుంచి నేను రావడం, కనీసం హైదరాబాద్కి వచ్చినప్పుడు తినడానికి తిండి లేకపోతే అలాంటి కష్టాలు పడడం, ఇవన్నీ ఉన్నాయి కష్టాలు, సినిమా కష్టాలు లాంటివన్నీ. ఆ లైఫ్ నుంచి మీరు ఆ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా జీరో టు హీరో చల్లా శ్రీధర్ రెడ్డి అని టైప్ చేస్తే నా లైఫ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఏ జీరో అయినా హీరో కావచ్చు. ఏ జీరో అయినా ఎక్కడి నుండైనా మీరు మొదలు పెట్టొచ్చు. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అది రాదు, నాకు ఇది లేదు, నాకు మాట్లాడడమే రాదు. ఫస్ట్ నాకు అసలు మాట్లాడడంటే మొహమాటం. నాకు ఇంగ్లీష్ కూడా రాదు. బట్ అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావచ్చు అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్తున్నాను తప్ప నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కాదు. నాకు అందులోంచి వచ్చేది కూడా అది ఏం లేదు. నాకు వేరే ఛానల్, అది నా ఛానల్ కూడా కాదు. పిఎంసి ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తే అందులో చెప్పిన విషయాలు ఎవరైనా ఎక్కడికైనా ఎదగొచ్చు అని చెప్పడానికి, ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆ స్టోరీని ఉదాహరిస్తున్నాను. మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో చల్లా శ్రీధర్ రెడ్డి జీరో టు హీరో అని కొడితే మీకు వస్తుంది. అది పాయింట్ వేరే. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత 33 ఇయర్స్ కి నేను ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోయాను. పెళ్లి, పిల్లలు, ఆస్తులు, పొలాలు అన్ని వచ్చేసినాయి, అయిపోయింది. హ్యాపీగా ఉన్నాం. మనం అనుకున్న టైంలో ఒక రోజు మా బావమరిది, కరీంనగర్ డిస్టిక్ మాది, కరీంనగర్ డిస్టిక్ దగ్గర రేణికుంట మా అత్తగారు అయితే, అక్కడ నుండి నాకు నేను కాల్ చేసి మా బావమరితో మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడంటే, ఆయన చెప్పిన విషయం ఏం చేస్తున్నారంటే, పలానా చోట మేము అందరం గుమికూడి ఉన్నాం, ఒక టీం లాగా ఉన్నాము. ఏం చేస్తున్నాం అంటే, ఒక అబ్బాయి చనిపోయాడు. 21 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి చనిపోయాడు. అతనికి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. బట్ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే, అతను చనిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేదు. ఆ అబ్బాయి దహన సంస్కారాల కోసం డబ్బులు లేకపోతే వీళ్ళందరూ, ఆ యూత్ అంతా అక్కడ చందాలు పోగు చేస్తున్నారు. ఎవరికైనా ఉందా అండి అలాంటి పరిస్థితి? ఇక్కడ అందరూ ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు, మనకు అలాంటి పరిస్థితి కూడా లేదు. సో అక్కడ అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పినప్పుడు నాకు కళ్ళెంబడి నీళ్ళు రావడం మొదలుపెట్టినాయి. అరే, ఎక్కడో ఒక చోట ఇట్లాంటి విషయాలు జరుగుతా ఉన్నాయి. మనం హ్యాపీగా ఉన్నాం, జాబ్ వచ్చింది, 4 దేశాలు తిరిగి వచ్చినా, అయిపోయింది, బాగానే ఉన్నాం, కుటుంబాలు రాసుకుంటున్నాం, అంతా బాగానే చేసుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం అనుకున్న టైంలో అలాంటి విషయం నా చెవిలో పడ్డ తర్వాత, ఏంటి పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా? కట్టెల కోసం డబ్బులు లేకపోవడం ఏంది, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి మరీ ఈ అబ్బాయి కోసం చేయడం అంది అని చెప్పి నాకు ఏడుపు వస్తా ఉంది. ఏడుపు ఆగట్లేదు. మరి ఏం చేయగలను నేను అని చెప్పి ఒక 5,000 రూపాయలు నేను ఫోన్ పే చేసిన. మా బామ్మర్దికి చేసి ఫోన్ పే చేసిన తర్వాత, మరి ఇది నేను ఒక 5,000 పంపించానని చెప్పాను. వాడుకోండి, దేనికి ఒక దానికి ఖర్చులకు వస్తాయని చెప్పి వాడుకోమని చెప్పాను. బట్ నాకు అంతటితో ఆగిపోలేదు. నా ఏడుపు, నా దుఃఖం ఏదైతే వస్తుందో లోపల నుంచి వస్తుంది. ఒక సాటి మనిషి ఈ పరిస్థితిలో ఉన్నాడు ఏంది అని చెప్పి. ఎందుకంటే నేను అలాంటి పరిస్థితులకు దగ్గరగా వెళ్ళి చూసి వచ్చినాను. అసలు డబ్బులు లేకపోవడం అంటే ఏంటి పరిస్థితి, అన్నం లేకపోవడం అంటే ఏంటి పరిస్థితి నుంచి వచ్చినాను. కాబట్టి ఆలోచన అట్లా మొదలైతా ఉంది. అరే, రోజు నేను కొటేషన్స్ స్టేటస్ పెట్టుకుంటున్నా కదా, ఈ రోజు ఒక స్టేటస్ పెట్టుకుంటాను. నేను పలానా వ్యక్తికి నేను సాయం చేశాను, 5,000 రూపాయలు సాయం చేశాను, ఇది నేను చేసిన మంచి పని అని చెప్పి ఒక రోజు స్టేటస్ పెట్టుకున్న తర్వాత నా ఆలోచన ఎట్లుందంటే, మనం ఒక్కరం సాయం చేసినంత మాత్రాన మిగిలిన వాళ్ళు ఎందుకు సాయం చేస్తారు, ఎవరో ఎందుకో నేను చెప్తే ఎందుకు సాయం చేస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారని నేను అనుకున్నా. కానీ 24 గంటల్లో నాకు వచ్చిన అమౌంట్ 1,20,000 చిల్లర. నా బ్యాంక్ లో అకౌంట్ లోకి వచ్చిన అమౌంట్ 1,20,000 చిల్లర. ఒక స్టేటస్ పెడితే ఎంతో మంది మంచోళ్ళు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి నాకు వేసిన డబ్బులు 1,20,000. అంటే ఈ లోకంలో మంచోళ్ళు ఉన్నారు, హెల్ప్ చేద్దామని ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు లేరు, అక్కడ నుంచి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బులు ఏదైతే ఉందో నేను చెక్ తీసుకెళ్లి ఆ ఊర్లో ఇచ్చాను. 10 రోజులు అది దాన సంస్కారాలు అయిపోయి 10 రోజులు అయిపోయిన తర్వాత, కర్మ చేసిన తర్వాత ఒక రోజు చెక్ తీసుకుని వెళ్తే ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. పలానా అతను డబ్బులు ఇవ్వడానికి వచ్చినట్టు అని చెప్పి. అంటే అంతవరకు ఆ ఊర్లో ఎట్లాంటి కార్యక్రమం జరగలేదు. నేను ఆ ఊరికి చెందిన వాడిని కూడా కాదు కాబట్టి, ఎవరో వస్తున్నారంట, చెక్ ఇస్తున్నారంట చెప్పి ఊరు వాళ్ళు అందరూ వచ్చారు, పెద్ద మనుషులు అందరూ వచ్చారు. ఆ చెక్ ఇస్తున్నప్పుడు ఆమె, ఆ వాళ్ళ భార్య ఏమైతే ఉందో, ఆ చనిపోయిన తన భార్య జస్ట్ 19 ఇయర్స్ అమ్మాయి, 2 పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళందరూ కలిసి కాళ్ళ మీద పడ్డారు. ఏమవుతారు మీకు, ఏం ఇచ్చాను మీకు అని చెప్పి మాకు ఇది ఇస్తున్నారని చెప్పి కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటే, దట్ మూమెంట్ ఐ ఫీల్ ఐ హావ్ టు క్లోజ్ మై లైఫ్. చచ్చిపోయిన ప్రాబ్లం లేదు, నేను అనుకున్న పని అయ్యింది, నేను అనుకున్న పని జరిగింది. ఆ టైంలో అనిపిస్తుంది మనకు, మనం ఎప్పుడైనా నిస్వార్థంగా సర్వీస్ చేసినప్పుడు అవతల వాళ్ళు మనకు మనం చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పినప్పుడు అనిపిస్తుంది, అబ్బా, మనం భూమి మీదకి వెళ్ళిపోయినా కూడా ఎవరికి నష్టం లేదు, అయిపోయింది, మనం చేయాల్సిన పని ఇది, సమాజానికి హెల్ప్ చేయడానికి నువ్వు వచ్చినావు అని నాకు అర్థం. హిమాలయాలకు అప్పటికే వెళ్ళి వచ్చాను.
సో మనం ఉన్న పర్పస్, మనం ఉండడానికి, మనం తినడానికి, మనం పడుకోవడానికి, మన కుటుంబం కోసం కాదు. నీ లక్ష్యం పెద్దది, సమాజం కోసం అన్న సంగతి నాకు అర్థమైంది. అప్పుడు గొప్ప లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలు నేను వదిలిపెట్టి, చిన్న చిన్న విషయాలు వదిలిపెట్టి సమాజం కోసం ఎప్పుడైతే, ఇప్పుడు ఇది కూడా సేవా కార్యక్రమంలో ఒక భాగం. మీరు ఇవి చేస్తున్నప్పుడు వచ్చే తృప్తి, సంతృప్తి ఇంకెక్కడా రాదండి. నాకు అంతకుముందే జాబ్ వచ్చింది, డబ్బులు సంపాదించుకున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, పెళ్లి చేసి అన్నిట్లలో దొరకని సంతృప్తి ఆ చెక్ ఇచ్చిన రోజు అనిపించింది నాకు. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. నేను తర్వాత దాదాపుగా 5-6 కుటుంబాలకు అట్లాంటి సర్వీస్ చేసిన, ప్రతి సంవత్సరం అట్లాంటి సర్వీస్ చేసిన, ఇంకా కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక రూపంలో సమాజానికి సర్వీస్ చేస్తున్న రోజు హ్యాపీగా అనిపిస్తుంది మనకి. మనకు ఎందుకు బ్రతికినా, మన లైఫ్ పర్పస్ ఏంటి అన్నది రియలైజ్ అయినా. ఇప్పుడు సర్వీస్ లో మనం సర్వీస్ చేస్తే అక్కడే రావాలి, మనం ఇక్కడ పెడుతున్నాం కాబట్టి మనం మనం పలకట్లేదండి, మనం ఇంత సాయం చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మనకు తిరిగి ఇవ్వట్లేదండి, మనకు తిరిగి సాయం చేయట్లేదని అంటారేమో మీరు. బట్ దట్ ఇస్ రాంగ్ థింగ్. మనం ఎక్కడైతే డబ్బులు ఇచ్చామో అక్కడి నుంచే రావాలని రూల్ ఏం లేదండి. ఇంకో చోటు నుంచి వస్తుంది మనకి, ఇంకో చోటు నుంచి, ఇంకో దిక్కు నుంచి మనకు సాయం వస్తుంది. ఎందుకు అనుకుంటారు అవ్వట్లేదని చెప్పి. మన కాలనీలో కూడా మాకు మాట్లాడుతున్న వాళ్ళు, మేము చాలా హెల్ప్ చేసాం, చాలా మందికి హెల్ప్ చేసామంటే, మేము హెల్ప్ చేస్తామంటే మాకేం వాళ్ళు తిరిగి హెల్ప్ చేయట్లేదని అంటారు. నేను అడుగుతాను ఒకటే క్వశ్చన్, మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతాను. మా పిల్లలు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో అంటారు. ఎట్లా అయింది మరి అది? ఊరికేనే అయిందా? మీ పిల్లలు బాగా, మరి అందరు పిల్లలు బాగా చదువుకోవట్లేదు, మంచి మంచి పొజిషన్లకు రావట్లేదు, ఎట్లా అయింది? యూనివర్స్ హ్యాస్ హెల్ప్డ్ యూ. మీరు చేసిన సాయానికి రిటర్న్ లో మీకు మళ్ళీ సాయం అందింది, మీరు అందట్లేదు అని మీరు అనుకున్నారు. నేను పలానా వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే ఆ వ్యక్తి వచ్చి 10 రూపాయలు ఇవ్వాలని ఏముందండి? అదే తిరిగి సాయం చేయాలని ఏముంది రూలు? ఇంకొక రూపంలో నాకు 100 రూపాయలు వచ్చినాయి, అట్లా నాకు లక్షలు వచ్చి పడ్డాయి. నేను ఎప్పుడైతే సాయం అనే బాధ్యత తీసుకున్నానో, నేను ఎక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టినా అవి కోట్లై తిరిగి వచ్చినాయి. మీకు ఒక విషయం డైరెక్ట్ గా చెప్తున్నా, నేను 15 ఏళ్ళు సాఫ్ట్వేర్ గా ఇంజనీర్ గా చేసి ఎంత సంపాదించుకున్నానో, సర్వీస్ చేసినప్పటి నుంచి అంతకన్నా డబ్బులు సంపాదించుకున్నాను. సంపాదించుకున్నా అంటే నేనేం ఎగబడి సంపాదించుకోలే, అవే వచ్చినాయి. అట్లా వస్తాయి కూడా, ఇట్లా వస్తాయి కూడా. ఎప్పుడైతే మనం సర్వీస్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు మనకు సమాజం నుంచి ప్రతి ఒక్కటి మనం అందుతుంది. మన యూనివర్స్ మన కోసం, అరే వీడు సమాజం కోసం సర్వీస్ చేస్తున్నాడు, వీడి బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మనకు అన్ని సౌకర్యాలు మనకు. మన రోడ్డు వెంబడి వెళ్తుంటే మనకు సాయం చేయడానికి ఇంకోటి వస్తాడు. అది అలా జరుగుతుంది మనకు సాయం. సో సాయం గురించి చెప్పేటప్పుడు, ఇద్దరు పేషెంట్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట. ఇంకా వాళ్ళకి లాస్ట్ రోజులు, మీరు ఇంకొక 6 నెలల కంటే ఎక్కువ బ్రతకరండి, 6 నెలల కంటే ఎక్కువ బ్రతకరు కాబట్టి మీరు హాస్పిటల్లోనే ఉండండి, అడ్మిట్ అయి ఉండండి అంటే, ఆ ఇద్దరు పేషెంట్స్ పెద్దవాళ్ళే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు కూడా ఇది సౌండ్ పార్టీ. ఎంత సౌండ్ పార్టీలు అంటే, వాళ్ళు సంపాదించిన చాలా ఉంది, బట్ ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, మనం ఇన్ని రోజులు సంపాదించాం కదా, సమాజం కోసం మనం ఖర్చు పెడదాం. ఎవరైతే ఈ సమాజంలో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనకు అప్లికేషన్ పెట్టుకోమందాం. అప్లికేషన్ చూసి మనం నిజంగానే వాళ్ళకి సాయం అవసరం ఉంటే సాయం చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత వీళ్ళు పేపర్లో ఒక ప్రకటన ఇస్తారు. ఆ పేపర్లో ప్రకటన ఏంటంటే, ఎవరికైనా సాయం కావాలి, ఆర్థిక సాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి. వీళ్ళకు కొన్ని వందల అప్లికేషన్లు వస్తాయి. మా పిల్లాడి హార్ట్ లో హోల్ ఉందండి, బట్ డబ్బులు లేవు మాకు ఆపరేషన్ చేయించడానికి. మా అమ్మాయికి మెడిసిన్ లో సీట్ వచ్చిందండి, డబ్బులు లేవు మాకు చదివించడానికి. లేకపోతే మా పిల్లాడికి చక్రాలది వీల్ చైర్ కావాలండి, డబ్బులు లేవు మాకు కొనుక్కోవడానికి. ఇట్లా రకరకాల అప్లికేషన్స్ వాళ్ళకి వచ్చినాయి. అప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని స్క్రూటినీ చేసి ఎవరు కరెక్ట్ లబ్ధిదారులను చూసి వాళ్ళకి ఒక్కొక్కరికి వీళ్ళు సాయం చేయడం మొదలుపెట్టారు. హెల్ప్ చేయడం మొదలు పెడితే వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. హెల్ప్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ హాస్పిటల్కి రావడం మొదలు పెట్టారు. ఎవరైతే వీళ్ళు సాయం పొందారో వాళ్ళు ఒక్కొక్కరు హాస్పిటల్కి వచ్చి, సార్ మీ వల్ల మాకు సాయం జరిగిందని చెప్పి కాళ్ళ మీద పడి హత్తుకోవడాలు, కౌగిలించుకోవడాలు, మీ వల్ల జరిగిందని చెప్పి ఏడవడాలు, కూర్చొని మాట్లాడు, అట్లా జరుగుతూ ఒక్కొక్కరు రావడం జరుగుతూ ఉంది. 6 నెలలు హాస్పిటల్లో ఉంటారు అనుకున్న వాళ్ళు 15 సంవత్సరాలు అట్లాగే బ్రతికి ఉన్నారు. నీకు ఎప్పుడైతే నువ్వు నిస్వార్థమైన సేవ చేసినప్పుడు నీకు అవతల వాళ్ళు కృతజ్ఞత వచ్చి చెప్పారో, నీకు ఇంకా బ్రతకాలన్న కోరిక పెరుగుతుంది, ఇంకా సమాజానికి చెయ్యాలన్న కోరిక పెరుగుతుంది, ఇంకా సమాజానికి ఏదో ఇవ్వాలన్న కోరిక పెరిగి నువ్వు బ్రతుకుతానే ఉంటావు. ఒకవేళ నువ్వు బ్రతకపోయినా ఈ సమాజం నిన్ను గుర్తు పెట్టుకుంటది. రేపొక రోజు నువ్వు కాటి కట్టెల మీద కాలిపోతున్నప్పుడు శ్మశానం కూడా ఏడవాల రోజు, అరే ఇట్లాంటి ఉన్నా నేను కాలు పెడుతున్నా ఈ రోజు, ఇట్లాంటి ఉన్నా నేను తీసుకుంటున్నా ఈ రోజు చెప్పి కాటి కూడా కన్నీళ్లు పెట్టాలి ఆ రోజు, వీడిని మనం కోల్పోవద్దు అని చెప్పి. అది సర్వీస్ అంటే. మీకు ఇచ్చిన భగవంతుడు ఎన్నో అదృష్టాలు, కళ్ళిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనుషుల్ని ఇచ్చాడు, బంధువుల్ని ఇచ్చాడు, చదువునిచ్చాడు, తల్లిదండ్రులు, ఇన్ని ఇచ్చిన భగవంతుడు ఇంపాక్ట్ ను కూడా ఇచ్చాడు. మళ్ళీ మీరు రెడీగా అండి, సమాజానికి సేవ చేయడానికి రెడీగా అండి, అందమైన జీవితంలోకి రండి.
దిస్ ఈస్ అందమైన జీవితం. మీ అందరి కోసం వెల్కమ్ చెప్తుంది. మీరు క్షమించడం, ప్రేమించడం, కృతజ్ఞత భావంతో ఉండి సర్వీస్ చేయడం మొదలు పెడితే అదే అందమైన జీవితం. ఒక్కొక్క స్పీకర్ కనీసం 100 మందిని తయారు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు. మీరు ఎప్పుడైతే అంతర్లీనంగా మనస్సులో అంతరంగంలో మార్పు తెచ్చుకొని ప్రశాంతంగా ఎప్పుడైతే మొదలయ్యారో, ఒక సర్వీస్ చేయాలి, నేను 10 మందిని బాగుపరచాలి, నేను నా మాటల వల్ల వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని మీరు మొదలు పెడతారు, మీ దగ్గరికి ప్రతి ఒక్కటి యూనివర్స్ పంపిస్తుంది. దట్ ఈస్ ద థింగ్. దిస్ ఈస్ బ్యూటిఫుల్ లైఫ్. వెల్కమ్ టు ఆల్. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ మై నంబర్. మీకు ఏదన్నా పట్టరాని కష్టం, ఇక నేను ఉండలేను, నా వల్ల కాలేదు అన్నప్పుడు నాకు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఐఎమ్ విత్ యూ. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి బాధలు వస్తాయి. బట్ మనం పుట్టింది మన కోసం కాదు. నేను చెప్తున్నాను, ఇక్కడ 43 మంది 42 మంది మనం పుట్టింది మన స్వార్థం కోసం, మన కుటుంబం కోసం, మన కాదు. మీరు అక్కడ ఉంటే ఇంపాక్ట్ దాకా వచ్చేవాళ్ళు కాదు. మీ వల్ల కనీసం కొంతమంది బాగుపడాలని రాసి పెట్టి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు, మీరు ఎప్పుడు లైఫ్ లో ఏ కష్టం వచ్చినా సరే 9849700730కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి. ఐ విల్ బి విత్ యూ. అండ్ మిమ్మల్ని రోజు ఇన్స్పైర్ చేయడానికి నా దగ్గర ప్రతి రోజు నేను ఎక్కడ కాపీ చేయని కొటేషన్స్, నేను ఎక్కడి నుంచి ఎవరి నుంచి, నా జీవితం నుంచి నాకు అనిపించింది, నాకు వ్యక్తుల నుంచి ఇన్స్పైర్ చేసింది మాత్రమే నేను చెప్తాను, రాస్తాను. కాబట్టి మీరు నంబర్ కి మీరు మెసేజ్, మీ డీటెయిల్స్ పెట్టండి. అండ్ దిస్ ఈస్ వాట్. అండ్ యూ కెన్ టాక్ టు మీ. మీరు నాతో మాట్లాడొచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే కూడా అడగొచ్చు. ఐ విల్ బి ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ మెంటర్స్ అందరికి కూడా, హేమావతి మేడం అయితే ఏంది, పర్వీన్ మేడం అయితే ఏంది, వెంకటేష్ గారు, మీరు అందరూ కూడా ఎంతో కష్టపడి మీరు ఇదంతా ఆర్గనైజ్ చేయడం, మీ టైం ను వెచ్చించడం, అడగడం. పర్వీన్ మేడం అయితే పొద్దున ఫోన్ చేసినప్పుడు పాపం భయపడుతూ అడుగుతా ఉంది, మరి సార్ నేను ప్రొఫెషనల్ ట్రైనర్ని. 5:30 to 8:30 to 5:30 కంప్లీట్ 8 hours ట్రైనింగ్ లోనే ఉంటాను. నేను నిలబడి 8 గంటలు రోజు చెప్తాను. నేను ఆ టైంలో ఫోన్ కూడా చూసుకునే అవకాశం ఉండదు నాకు. సో అందుకని మేడం కూడా భయపడుతూ అడిగారు. బట్ ఇట్స్ ఓకే. మనకున్నంత టైంలో సేవ చేయగలిగితే ఈ రోజు నేను తృప్తిగానే తిరిగిపోతాను. నాకు తృప్తిగా అనిపిస్తుంది, అరే పలానా వాళ్ళతో మాట్లాడాను, పలానా వాళ్ళతో చేశానని చెప్పి. అది కావాలి. మీ కళ్ళల్లో వెలిగే నాకు దీపావళి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మీరు ఏ క్వశ్చన్ ఉన్నా అడగొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చల్లా శ్రీధర్ సార్, ద గ్రేట్ సెషన్ సార్. మా స్ఫూర్తి 170 బ్యాచ్ కోసం, కాబోయే ట్రైనర్స్ కోసం మీరు ఒక అందమైన జీవితం, మన ఉన్న జీవితాన్ని అందంగా ఎలా తయారు చేసుకోవాలి, ఆనందమయంగా ఎలా తయారు చేసుకోవాలనేసి ఒక 4 పాయింట్స్ తోని మా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రస్తుతం ఉన్న సమాజం ఏంది, ఒకప్పుడు ఉన్న సమాజం ఏంది, ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఎట్లా ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి, ఎలాంటి చిన్న చిన్న దానికే ఆవేశపడడం, కోపాలు ఎలా వస్తున్నాయి, అలాంటి దాని గురించి నేటి సమాజానికి అవసరమైన టాపిక్ ని అందమైన జీవితం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని మా ముందుకు తీసుకొచ్చి దీంట్లో ఒక 4 పాయింట్స్ తోని క్షమించండి. ఎందుకంటే మన గురించి ఎవరో ఏమనుకున్నారని, ఏదో అనుకున్నారని బాధపడుతూ వాళ్ళని క్షమించకుండా ఏదో మనసులో బాధ పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని మనం హాస్పిటల్ పాలు కావడం కంటే మనం వాళ్ళని క్షమించి వదిలిపెడితే జరిగే బెనిఫిట్ ఏందో ఈరోజు చెప్పారు సార్. అట్లాగే కృతజ్ఞతా భావం, ప్రతి వల్ల ఏదో ఒక చిన్న చిన్న విషయాలకి బయట ఎంతో మందికి మన కృతజ్ఞత చెప్తాం. అట్లాంటి దాని మనం ఇంట్లో మనని గన్న తల్లిదండ్రులు, మన గురువులని, వీళ్ళ కోసం మనం కృతజ్ఞత ఉన్నామా, మనకు ఎంతో సేవ చేస్తున్న వాళ్ళ కోసం కృతజ్ఞత ఉన్నామా, ఒక యూనివర్స్ కూడా కృతజ్ఞత ఉన్నామా, మనం మనకన్నా కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా ఎంతో మంది ఉన్నారు, అలాంటి వాళ్ళకన్నా మనం గ్రేట్ కాబట్టి యూనివర్స్ కి కృతజ్ఞత ఉండమని చెప్పారు సార్. ఆ ఎక్సలెంట్ పాయింట్ సార్. ఆ తల్లి కొడుకుల కథ కూడా మాకు చాలా హత్తుకుపోయేటట్టు అనిపించింది సార్. అట్లాగే ప్రేమించండి, ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడితే డబ్బులు ఖర్చు అయ్యేది ఏం కాదు, మన ఆరోగ్యం ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు సార్. ప్రేమగా ఎలా ఉండాలనేసి మంచి టాపిక్స్ తోని కొన్ని స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్, మీ స్టోరీస్ తీసుకొచ్చి చెప్పడం జరిగింది సార్. అట్లాగే సేవాగుణం ఉండడం వల్ల ఒక హాస్పిటల్లో ఒక 2 వ్యక్తులు, పేషెంట్స్ చనిపోదామనుకున్నా చనిపోతారు అని భావించిన పేషెంట్స్ కూడా ఈ సేవ చేయడం వల్ల ఎలా వాళ్ళు 15 సంవత్సరాలు ఎలా బతికారు. మీ రియల్ లైఫ్ లో కూడా హీరో టు జీరో కూడా మీరు ఈ రియల్ లైఫ్ లో ఎలా జరిగారో ఒక స్టోరీ కూడా చెప్పారు సార్. ఒక 21 years యంగ్ అబ్బాయి, అతను 2 పిల్లలతో చనిపోతే 19 years అమ్మాయి ఆమె బాధపడుతున్న సందర్భంలో మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆ అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వడం, ఆ సేవాభావంలో ఒక గొప్పతనం అనేది కనిపించింది సార్. ఆ సేవాభావం చేయడం వల్ల మీరు 10 రెట్లు వస్తుందని చెప్పారు. ఈ సేవాభావం చేయడం వల్ల మనకు అమౌంట్ అనేది ఈ 10 times వస్తుందని చెప్పారు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది కూడా చాలా బాగుంటుందని చెప్పారు సార్. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ చాలా ఎక్సలెంట్ అనిపించింది సార్. మాకు ఈ యొక్క మేమందరం ట్రైనర్స్ గా, స్పీకర్లే కాకుండా ఒక మానవత, ఒక వ్యక్తిగా జీవితాన్ని ఎట్లా ఆనందంగా మార్చుకోవాలి, అందంగా ఎలా మార్చుకోవాలి అనేసి చాలా కీ పాయింట్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తమరు పర్మిషన్ ఇస్తే ఎవరైనా డౌట్స్ ఉంటే అడుగుదాం సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు మాట్లాడొచ్చు, డౌట్స్ అడగొచ్చు. సో ప్లీజ్. డౌట్స్ ఏం లేవు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో అసలు మచ్ మేడం. మీరు చెప్తుంటే అసలు మేము తర్వాత ఎక్కడ మిస్ అవుతానో అనేసి నేనైతే ప్రతి ఒక్క పాయింట్ ని నోట్ చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. క్షమించే గుణం, కృతజ్ఞత భావం, థ్యాంక్ యూ సర్వీస్ సో మచ్. చేయడం, థ్యాంక్ యూ సో ఇవన్నీ మచ్. మాకు మేము కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకుంటాం సార్ ఇవన్నీ. సార్ బిజీగా ఉంటారు, మళ్ళీ మళ్ళీ మీకు దొరకదు. దొరికిన ఛాన్స్ ని మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. పర్వాలేదు మేడం. లెట్ దెమ్ టాక్. ఇట్స్ ఓకే. అట్లా ఇప్పుడు ఇంకా వాళ్ళు అంటే ఈ సబ్జెక్ట్ అట్లాంటిది కాబట్టి దే కెన్ స్పీక్ అండ్ దే కెన్ ఎక్స్ప్రెస్ అట్లీస్ట్. నా పేరు శ్రవణ్ కుమార్ సార్. ప్లీజ్ సార్ రికార్డింగ్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం. ఎదురు